It is in this oasis the realization emerges that only He is made the core with everlasting peace and wisdom to be a tiny part of His benevolent kingdom. When words fall short in awe of the Almighty, and when it dawns that He is the doer behind the greatness of the universe's interconnectivity, when in Father we trust, doing the best of what we ought to do and then entrust, anxiety flees and the mind is at peace. The power of silence is heard, which is God's song, felt in every leaf and flapping wings of a bird. Silence is indeed an extraordinary poem and spirituality's distinctive anthem. Sir's smile arises out of solitude, stillness, and silence. No wonder the beauty and profundity of such a smile is immense. From nothing to everything, by and in God is the goal. For being at Sir's feet is the only means of being tranquil and whole. Thank you, Sir, for blessing us all, we who are mere specks of dust, who with your grace have been transformed into stardust, just the way Pratap Sri Ram Sundar Sir says, touching your feet millions of times with all our love. Jai Shri Ram. Thank you, Prem Garu. Saru Tatwani, philosophy nutshell పోయం రూపంలో మనకు అందించినటువంటి ప్రేమ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సారు స్పీచ్ మొదలు కాబోతుంది. రాముని ధర్మాన్ని, కృష్ణుని లౌక్యాన్ని, బుద్ధుని ఆలోచనల్ని, జీసస్ ప్రేమని కలిపి తన సూత్రాల ద్వారా జీవన గమ్యాన్ని, జీవన గమనాన్ని మనకు నేర్పిన శ్రీరామ్ సార్ని ప్రసంగించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనం అంతా కూడా కింద పోయి కూర్చున్నాం, సో దట్ వీ కెన్ సీ బెటర్. మీ అందరికీ నమస్కారాలు. ఈ 3 అడ్జెక్టివ్స్ ఎందుకు వాడవలసి వచ్చిందంటే, ప్రజ్ఞులు ఎందుకన్నానంటే ఉదయం ప్రతాప్ గారు సైన్స్ లెక్చర్ ఉన్నారు కాబట్టి యూఆర్ స్టిల్ హియర్. రసజ్ఞులు ఎందుకంటే రామకృష్ణానంద గారి కవితా గానాన్ని ఆస్వాదించారు కాబట్టి. విఘ్నులు ఎందుకంటే కాసేపు నేను మాట్లాడిన వింటున్నారు కాబట్టి. అందుకని 3 ఆ విశేషణాలు వాడవలసి వచ్చింది. కాకపోతే నా ముందు కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. రైట్, యాజ్ ఎ స్పీకర్ ఐ హ్యావ్ సమ్ డిఫికల్టీస్ విచ్ మై ప్రిడిసిసర్స్ డిడ్ నాట్ హ్యావ్. ఒకటి, రామకృష్ణ నేను ఎంతసేపు మాట్లాడే ఇప్పటిదాకా పైచిలో స్పెసిఫిక్గా మాట్లాడతాను. సైన్స్ లెక్చర్ మార్నింగ్ అయింది కాబట్టి స్పెసిఫిక్గా వేగంగా అన్నట్టు నేనే చెప్తాను. పంచభూతాలు కాబట్టి 5 చాయిస్ ఇస్తాను, ఒక టిక్ కొట్టండి. 5:31, 5:45, 2, 6:3, 6:15, 4, 6:35. అంటే మీకు ఆకాశం అంటే అంత ఇష్టం. ఆకాశాన్ని అవకాశంగా వాడుకున్నారు. సో ఒక డిఫికల్టీ. ఇంకో వరుసగా చెప్తాను నా బాధ మీ ముందు, ఎక్కడో పెట్టుకోవాలి కదా. రెండవది, మాట్లాడడానికి 2 సబ్జెక్టులు కూడా ఏం మిగల్చలేదు నాకు. ఇది పుస్తకం అంటే సార్ రాశారు, మన మధు కట్కర్ గారు చక్కగా బ్రీఫ్ బట్ బ్యూటిఫుల్గా భావనా స్రవంతితో పాటు దీని గురించి తన భావాలను వ్యక్తపరిచారు బ్రీఫ్గా చక్కగా. సార్ కాసేపు మాట్లాడారు. అద్భుతమైన ప్రతాప్ ఇంట్రడక్షన్ ఉంది. మీ అందరికీ ఆంగ్ల భాషా ప్రావీణ్యం చాలామంది చేతిలో పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ పెద్దగా నాకు మాట్లాడడానికి ఏమి మిగిలింది, నేను కూడా పూర్తిగా చదవలేదు టు బి హానెస్ట్, బట్ కర్సరీ గ్లాన్స్ ఉంది. ఇంకా విశ్వగీతిక దగ్గరికి వచ్చేస్తే ఆకాశం అంత బాధ నాది. ఉదయాన్న వర్లు గారు చాలా భాగం కవర్ చేసేసారు. ఈ టిక్కులు కూడా కొట్టుకున్నాను, ఎవరెవరు ఏమి టచ్ చేశారని. చాలా భాగం అన్నింటినీ కవర్ చేసుకుంటూ వెళ్ళారు. తర్వాత రామకృష్ణ గారు పాడేప్పుడు వాళ్ళిద్దరు కొన్ని కలిసినా చాలా వచ్చేసాయి. అన్నీ చూసి నాకు మిగిలింది అల్లి కల్లి సున్నలాగా ఏం దొరకలేదు. పోనీ వేరేది ఏదో ఒకటి మాట్లాడదామంటే ఔచిత్యం ఉండదు, సందర్భం కాదు, అసందర్భంగా ప్రేలాపనలాగా ఉంటుంది. రెండవ డిఫికల్టీ, ఇది మీరు సాల్వ్ చేయడం కష్టం. మూడవ డిఫికల్టీ ఉంది.
5 అయిపోయింది అప్పుడే. ఉదయాన్ని 5 గంటలకు లేచి ఉంటారు అనుకుంటాను నేను. మీకు ఎన్ని టీలు తాగినా, ఎన్ని స్నాక్స్ తిన్నా నిద్రాదేవి కబంధ కవిల నుంచి రక్షించడం కష్టం ఉందండి. చూసారా, డిఫికల్టీ సత్యమైనా కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్లు ఆయన పైన వదిలేసి ఏదో తోచింది కాస్త అంతా ఉండేవాళ్ళు, మిత్రులు, ఫ్రెండ్స్లు, ఒక ఫ్యామిలీ రియూనియన్ లాగా. కాబట్టి ఏది మాట్లాడినా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. సందర్భము అసందర్భము ఏదో ఒకటి. ఈ పుస్తకానికి వస్తే టైటిల్ ఇవన్నీ ఏవి, పుస్తకం రాసింది సార్, టైటిల్ తానే పెట్టుకున్నారు. ఈ పుస్తకానికి నాకు ఏ సంబంధం లేదు. సో ఈ పుస్తకం నాకు కనపడేదంటే శివరామకృష్ణ గారి అదొక గొప్ప అదృష్టం ఏంటి, ఈరోజు వారు వచ్చారు. నార్మల్గా రారు, వస్తానని వెళ్ళిపోతారు, వస్తానని రారు, వస్తాను మధ్యలో తిరిగిపోయిన కేసులు ఉన్నాయి. ఒకసారి రామకృష్ణ మఠ దాకా వచ్చి కారు తిప్పుకొని ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఈసారి ఎందుకు వచ్చారు? చాలాసేపు కూర్చున్నారు, మాట్లాడమని చెప్పారు. సరే మాట్లాడొద్దని చెప్పాను. అప్పుడు పైకి రమ్మన్నారు, ఊరికి కూర్చుండి అన్నాను. అప్పుడు పైకి వచ్చారు. ఇక్కడికి రానన్నారు, వెళ్ళి ఇక్కడ టాటా చెప్పమని చెప్పారు. అప్పుడు వచ్చారు. 2 వాట్లకి అన్నాను. తర్వాత కొన్ని వాక్యాలు మాట్లాడారు. చిన్నపిల్లలు బుజ్జగించినట్టు బుజ్జగించాలి. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ చైల్డ్ ఒకటే మనస్తత్వాలు ఉండదు, తేడా ఉండదు. అందుకే తెలియక ఈచుదరేమో ఒకసారి ఒకరిపైన మనస్తత్వాలు మారుతూ ఉంటాయి. అదొకటి. సో ఇందులో ఈ పుస్తకం చూస్తే ఫస్ట్ చదవక మొదలు కూడా పుస్తకం అలా పేజీలు తిప్పి గెటప్ చూస్తుంటే మధు కట్కర్ ఆమె యొక్క బృందం యొక్క ప్రేమ కనపడుతూ ఉంటుంది. ఫస్ట్ ఒక్కటే కూర్చొని సాహిత్యంగా టైప్ చేసి 10 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేసి ఆ తర్వాత చక్కని గెటప్ లోపల పేజ్, బ్యూటిఫుల్ పేజెస్, ఫాంట్ సైజ్ దగ్గర నుంచి, పేపర్ క్వాలిటీ దగ్గర నుంచి, ప్రింటింగ్ అన్ని దగ్గర చూస్తే ఒక్కటి సింగిల్ హ్యాండెడ్. నాకు చదవక ముందు అది చూశాను. ఐ వాంటెడ్ టు ఫీల్ హర్ లవ్ వెన్ ఐ టర్న్ ద పేజెస్. ఆ తర్వాత కంటెంట్ చదవం అనుకున్నాను. ఇందులో మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. ఆ తర్వాత నేను చదివింది ప్రతాప్ గారి ఇంట్రొడక్షన్, టెక్స్ట్ కూడా కాదు. సారాసి చదవకపోయినా పర్వాలేదు కానీ తర్వాత చదవచ్చు. ప్రతాప్ గారి ఇంట్రొడక్షన్ చదవండి, చాలా చక్కగా రాశారు. చాలా పేజెస్ ఉన్నాయి. అందులో 50 పేజీలు ఉంటే అన్నీ లేవు కానీ చాలానే ఉన్నాయి. మీరు అందులో విశేషాలు చదివి వినిపించడం ఇప్పుడు కష్టం. కానీ అందులో ఏముందో మీకు రుచి చూడడానికి ఒక్కొక్క సో అది రుచి చూపించడం కష్టం. కానీ మీరు ఊరికే హెడ్డింగ్లు చూసుకుంటూ వెళ్తే మీకు తెలిసిపోతుంది ఫీల్ లోపల కాంటెంట్ ఏంటి. మొత్తం చదవకండి. ఒక పెద్ద బోల్డ్ లెటర్లో టైటిల్ పెట్టారు, చూసుకుంటూ వెళ్తే మీకు ఆ కంటెంట్ ఊహించుకోవచ్చు. ప్రతాప్ గురించి మీకు తెలుసు కాబట్టి, ఆయన మాటలు, భావాలు, అనుభవాలు తెలుసు కాబట్టి మీరు ఊహించుకోవచ్చు. తర్వాత తీరిక ఉన్నప్పుడు చదవండి బ్యూటిఫుల్గా. ఇంకా టైటిల్ దగ్గరికి వస్తే సార్ మన వాళ్ళు కూడా ఎవరు అడిగారు, ఈ అవధూత నాకు కూడా తెలియదు అవధూత అంటే. ఏదో సార్ పెట్టారు. శ్రీరామ్ అంటే మా రాము, ఆయన దుఃఖం తప్పదు కాబట్టి నాకు యాక్ట్గా అనిపించింది. రాముడంత దుఃఖం లేకపోయినా ఏదో కొత్త గొప్ప మనకు కూడా దుఃఖం. యూ కెన్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సార్. కాబట్టి కొద్దిగా టైటిల్ బాగానే ఉంది. ఈ అవధూత వచ్చేది ప్రాబ్లం. సార్ బ్రోకెన్ బ్రేక్ అనే మాట వాడారు. అవధూత అంటే ఏంటని. నిజానికి సంస్కృతిలో కూడా సంస్కృత్ రూట్ ఆఫ్ ద వర్డ్ అవధూత్ అంటే షేక్ అని అర్థం. షేక్, బ్రేక్, షేక్ ఒకటే. షేక్ అంటే షేక్స్పియర్, షేక్ చేసేవాడు షేక్స్పియర్ కాదు, అలా కాదు. షేక్ అంటే సార్ చెప్పారు, బ్రేకింగ్ ఫ్రమ్ ట్రెడిషన్ ఇన్ ఎ హెల్దీ వే, ఎ హెల్దీ ఫ్రీడమ్ ఫ్రమ్ ట్రెడిషన్, ఫ్రమ్ ద అప్రెసివ్ ట్రెడిషన్, నాట్ జస్ట్ ట్రెడిషన్, ఫ్రమ్ ద అప్రెషన్ ఆఫ్ ద ట్రెడిషన్. అది చెప్పారు. అలాగా దాదాపు అలాంటిది అవధూతల జీవితాలన్నీ కూడా మనందరి జీవితం లాగా మన ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఉండవు. వాళ్ళకి ఏది అనిపిస్తుందో ఇన్ ట్యూన్ విత్ నేచర్, దేర్ ఆర్ న్యాచురల్ లైఫ్స్. ఆ నేచర్లో విహరించే ఆనంద విహారంలాగా ఉంటారు వాళ్ళు. కాబట్టి మన ట్రెడిషన్కి బ్రేక్ అయినట్లు కనపడుతుంది. కాబట్టి షేకింగ్. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే అది మా మామూలు అర్థం అన్న కూడా. అందుకే చాలామంది అవధూత దిగంబరులు ఉంటారు. కొంతమంది ఈ దిక్కులే అంబరములుగా కలవాడు దిగంబరుడు. మన రామకృష్ణ పదాలు విడబడి చెప్పారు కదా. ఒకసారి అది అవసరం అవుతుంది.
వెన్నెల్ని కౌముది అంటారు. కుముదములను వికసించేది కాబట్టి కౌముది. కుముదం అంటే తామర పువ్వును, కుముదములను వికసింపజేయనది కాబట్టి వెన్నెలకు కౌముది అని పేరు. అట్లా దిక్కులని అంబరంగా కలవాడు. అంబరం అంటే ఆకాశం అన్నమాట ఉంది, చొక్క అన్నమాట కూడా ఉంది. ఏం అక్కర్లేదు. అంటే ఆయనలాగా మనమల్లా జీవించాలని కాదు. ఒక విషయం ఏంటంటే he has shaken himself from the dualities of life and their effects on him. ఆ విధంగా ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళే ప్రయత్నం ఎవరైతే చేస్తారో ఆయన సింబాలిక్ అవధూత అంటారు. అతీతంగా వెళ్ళాలంటే ద్వంద్వాలను విడిచిపెట్టిపోవడం కాదు. సుఖదుఖాలకు అతీతంగా పోవడం అంటే ఇప్పుడు సుఖం తెలుస్తుంది, ఆనందం, దుఃఖం తెలుస్తుంది. ఎతనికి పోవడం అంటే ఏంటి మీనింగ్? మీకు ఆనందం కలిగింది, పెద్దకు స్పందించారు. దుఃఖం కలిగింది, స్పందించారు. అప్పుడు మీరేమో రాయి అవుతారు, స్టోన్ అని అనిపిస్తుంది న్యాచురల్గా. కానీ సుఖానికి దుఃఖానికి వీళ్ళు ఎట్లా అతీతంగా వెళ్తారంటే వాటి యొక్క స్వరూపాలు తెలుసుకుని అతీతంగా వెళ్తారు. వాళ్ళకి దుఃఖం యొక్క స్వభావం తెలుసు. అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ జాయ్ ఇన్ సారో అని తెలుసు, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సారో ఇన్ జాయ్ అని తెలుసు. దుఃఖంలో సుఖం ఉంది, సుఖంలో దుఃఖం ఉంది. దుఃఖం అలా చూస్తుండగా సుఖంగా మారుతుంది, సుఖం అలాగా స్పర్శిస్తగానే దుఃఖంగా మారుతుంది. ఇలా మారుతూ ఉంటుంది ప్రపంచంలో. కాబట్టి రెండింటి స్వభావం తెలుసు. రెండిట్లో పెద్దగా ఏమీ లేదని తెలుసుకున్నారు. దుఃఖంలో ఏమీ లేదని మీకు తెలుసు, సుఖంలో ఏమీ లేదని కాస్త కష్టం, కాస్త సుఖాలు అనిపించాలని తెలుస్తుంది అది. అందుకే ఆల్ రిచ్ పీపుల్ కమిట్ సూసైడ్. సూసైడ్స్ ఆర్ మోర్ ఇన్ కేస్ ఆఫ్ రిచ్ పీపుల్, నాట్ పూర్ పీపుల్. సుఖాలు ఎక్కువ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. దుఃఖాలుగా వేరే విషయాలు. దుఃఖాలంటే మరి భరించలేని దుఃఖం అంటే వేరే విషయం. కాబట్టి ఈ రెండింటికి అతీతంగా పోతే కలిగే ఆనందం ఒకటి ఉంటుంది. మళ్ళీ బ్రహ్మానందం, మోక్షాలను పెద్ద పెద్ద పదాలు వాడకండి. ఒక మనస్సు సుఖానికి చెల్లించినట్టు దుఃఖానికి చెల్లించినట్లు ఇస్తే వెన్ యూ గో బియాండ్ దెమ్ యూ ఎంజాయ్ ఎ పెక్యూలియర్ పీస్ విచ్ ఈస్ మోర్ దాన్ ద పీస్ ఆఫ్ దీస్ టూ క్లబ్డ్ టుగెదర్. అందుకని వాళ్ళకు కొంచెం వాళ్ళ పీస్లో జాయ్ ఎక్కువ ఉంటుంది. అలా స్థితికి వెళ్ళగలిగిన వాళ్ళను అవధూత అని జంటలు దత్తాత్రేయుల వారి గురించి చెప్పారు. వాళ్ళు నేర్చుకునే పాఠాలన్నీ ప్రకృతి 24 గురువులు అని చెప్పారు. ఇలాంటివి ఆ ఉద్దేశంతో తన అనుభవాలు, రకరకాలుగా విన్న మాటలు, ఆ మాటలకు అర్థాలు, అనుభవాలకు అర్థాలు చెప్పిన కాస్త బాగా ఆనందం కలిగించే వాక్యాలు ఏవైనా వింటే వాటికి సంబంధించిన తన ఫీలింగ్స్ అలా చక్కగా రాసుకున్నారు. ఆ రకంగా చదవాల్సిన పుస్తకం. దాంతోపాటు కాస్త స్కాలర్లీగా ఉండే పుస్తకం. మనకి చాలా భాగం చందమామ జరిగే అలవాటు అంతే, లేదా స్వాతి నవ్వారు ఒకప్పుడు. ఇప్పటికప్పుడు ఇంకా మిగిలింది ఏంటంటే అప్పుడప్పుడు ఆంధ్రభూమి వస్తుంది, వీక్లీ మంత్లీ. ఒకప్పుడు యువ చాలా వచ్చేవి. కొద్దిగా సీరియస్ రీడింగ్ మనం చదవం, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. ఇంగ్లీష్లో న్యూస్ పేపర్. సో ఒక గొప్ప థింకర్స్ ఎలా థింక్ చేస్తారు. ఈజ్ మై వాయిస్ క్లియర్? ఆడిబుల్? వాళ్ళ అనుభవాలు ఏంటి, జీవితాన్ని గురించి వాళ్ళ కన్క్లూషన్స్ ఏంటి, మనకి ఏమైనా పనికి వస్తాయి. చదవాలంటే కొన్ని పెద్ద పెద్ద స్టాండర్డ్ బుక్స్ చదవాలి, చిన్నగా ఓపిక తెచ్చుకోవాలి. అలాంటివి చాలా కోట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సమాయ్ రిమెంబర్ అవధూత గీత కోట్ చేశారు. ఎ బుక్ కాల్డ్ నేచర్, మ్యాన్ అండ్ ఉమెన్ బై అలన్ వాట్స్ కోట్ చేశారు పుస్తకంలో. అండ్ దెన్ ఆర్గనైజ్ మైండ్, డేనియల్ లెవిటన్ కోట్ చేశారు. ఎ హిస్టరీ ఆఫ్ గాడ్, కరెన్ ఆమ్స్ట్రాంగ్ అంటారు. ద ఫీల్డ్స్ ఆఫ్ బ్లడ్, రిలీజన్ అండ్ హిస్టరీ ఆఫ్ వైలెన్స్, ఇన్ని పుస్తకాలు కోట్ చేశారు. దెన్ మ్యాజికల్ చైల్డ్, హిందన్ స్వరాజ్, సాలిట్యూడ్. ఇప్పుడే మన అప్రియ అమ్మాయి చక్కని పద్యప్ప మన తన పోయిటిక్ పీస్ చదివింది. అందులో సాలిట్యూడ్, సైన్స్ గురించి కూడా మాట్లాడింది. చాలా బాగా, ఫుల్ ఆఫ్ రిచ్ కంటెంట్. అలాగే పవర్ ఆఫ్ ఇంట్రోవర్ట్స్ ఇన్ ద వరల్డ్ దట్ కాంట్, వేర్ వీ కాంట్ స్టాప్ టాకింగ్. ఇలాంటి పుస్తకాలు స్ట్రేంజ్ బుక్. అండ్ వన్ మోర్ బుక్, ద ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీడే మూడ్స్, ద హార్ట్ ఆఫ్ అవేర్నెస్. బ్యూటిఫుల్ బుక్స్. ఇలాగే ఇవన్నీ పేర్లే తెలియవు చాలామందికి. గ్రేట్ థింకర్స్ ఆఫ్ ద వరల్డ్, ఫ్రమ్ ద ఎంటైర్ వరల్డ్ రెస్పెక్ట్స్. కాస్త మానసికంగా ఎదగాలి ఒక స్థాయి నుంచి. ఫిజికల్గా ఎక్కువ, బట్ సైకలాజికల్గా స్టిల్ చిల్డ్రన్. నేను చిన్న చిన్న సీరియళ్ళు, జబర్దస్త్, 4 వాక్యాలు, న్యూస్ పేపరు, ఉద్యోగం అయినా ఎక్కడో మిస్ అ లాట్ ఇన్ లైఫ్. ఇలాంటి పుస్తకాలు చదివితే యు ఆర్ డ్రాన్ టు సర్టన్ ప్రొఫౌండ్ అండ్ డీపర్ థింగ్స్ which will in turn enhance the horizon of your life and also it will enrich your mind.
అందుకొరకు చదవండి, ఇందులో రాసిన కంటెంట్ కొరకు కాకుండా, రైట్? వాటి గురించి సార్ ఏం కోట్ చేశారు, ఏ సందర్భం కోట్ చేశారు, ఏమేమి కంపేర్ చేశారు, అలా మనకు వస్తుంది. ఆ విధంగా చక్కటి పుస్తకం మీకు ఓపుకున్నప్పుడు, తీరుకున్నప్పుడు ఆనందంగా కాస్త సీరియస్ థాట్తో చదివితే బాగుంటుంది, రైట్? ఇది దీని గురించి కాస్త బ్రీఫ్గా. ఇప్పుడు అసలు డిఫికల్టీ రామకృష్ణానంద పుస్తకంతో మొదలవుతుంది. ఇది కూడా చెప్పాను దీని గురించి. ఏం మిగిలిందని ఏం మిగలలేదు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. నేను రాయవలసింది దాదాపు కొంచెం 13 పేజీల దాకా, 15 పేజీలు అంటే పెద్ద పీఠికనే, అలాంటిది రాయవలసి వచ్చింది. కాబట్టి చెప్పదలుచుకుని ఇందులో చెప్పాను. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, చదువుతారు. ఎవరు దీని గురించి, కవిత గురించి ఏమైనా మాట్లాడాలనుకుంటే అదే ముఖ్యమైన అంశాలు ఇక్కడ అయిపోయాయి. వరల్డ్ గారు అన్నీ చదివేశారు, రామకృష్ణ పాడారు, చదివారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏమి మిగలేదు. కాబట్టి ఇందులో మీరు ప్రతాప్ చెప్పాను కదా, 50 పేజీలు, 40 నుంచి 90 పేజీల దాకా ఉంది. ఇది కూడా బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. ఇక్కడ రామకృష్ణన్ దగ్గర ఈ పంచభూతాలను కవితాత్మకంగా దర్శించారు, ఇంకొక కవి దృష్టితో చూశారు, ఒక శాస్త్రవేత్త దృష్టితో ప్రతాప్ గారు చూశారు. కాబట్టి కవికి దొరికినవి చాలా శాస్త్రవేత్తకు దొరుకుతాయి. శాస్త్రవేత్తకు కొన్ని సందర్భాల్లో అందరు శాస్త్రవేత్తలు ఫీల్ కాని విషయాలు కొంతమంది కవులు ఫీల్ అవుతారు. ఈ రెండు కలిస్తే సమగ్రత వస్తుంది. సైంటిస్ట్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ద హెడ్ అండ్ ద పోయిట్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ద హార్ట్. అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ బోత్. కాబట్టి ప్రతాప్ టేక్స్ కేర్ ఆఫ్ ద హెడ్ ఇన్ ద మార్నింగ్, లైక్ సాయిలు చక్కగా చెప్పారు అద్భుతంగా. ఇదివరకు 3-4 లెక్చర్లు అబౌట్ ద సన్, మ్యారోలెస్ లెక్చర్స్. సన్ మార్నింగ్ సాయిల్ గురించి కూడా జస్ట్ స్కిన్ ఆఫ్ అన్ యాపిల్ అంటే మనకు అన్బిలీవబుల్. అందులో ఆర్గానిక్ హ్యూమ్స్ అవన్నీ కూడా మనకు చాలా విషయాలు తెలియనివి. ఇది చదువుతుంటే రేపు పొద్దున్న మా కాలికి దుమ్మంటేనా, కాసింత చేయాల మట్టికి చేతికంటేనా, ఓహో ఇదా మట్టి మహిమ ఇదా అని తెలుస్తుంది మనకు. ఇదివరకు దులుపుకునే కడుక్కునేవాళ్ళు డెటాల్ దాన్ని పెట్టేసి సోప్తో పాటు. కడుక్కునే ముందు మన మనసు కడగబడింది శాస్త్రీయంగా కాబట్టి అందులో ఏదో వెతుకుతాం, మన దృష్టి వేరే ఉంటుందన్నమాట. ఆ విధంగా కవి ఏ పంచభూతాలని ఒక రసాత్మకంగా చూస్తాడు, రసదృష్టితో చూస్తాడు కాబట్టి అది ఇంకో రకంగా ఉంటుంది. ఈ రెండు కావాలి మనిషికి. హృదయం ఉంది, మేధస్సు ఉంది కాబట్టి. ఇది కూడా ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఇది కూడా అద్భుతంగా ఎన్నెన్నో గొప్ప గొప్ప గ్రేట్ సైన్స్ పుస్తకాలు, నోబెల్ లారెట్స్ గురించి మిగతా విషయాలు కోట్ చేస్తూ మనకు తెలియని చాలా విషయాలు, ఎన్నో పుస్తకాలు, 100 పుస్తకాలు చదివితే తప్ప మనకు లభించినంత మెటీరియల్ ఒక దగ్గర పోగు చేసి పెట్టారు. ఇది కూడా మీకు మీ అవేర్నెస్ ఆఫ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ పక్కా ఎన్హాన్స్ అయిపోతాయి. సో మీకు ఇవన్నీ చదవడానికి ఇప్పుడు దీని గురించి మాట్లాడాలన్నా కుదరదు. అందుకని ఒక్కొక్క చాప్టర్ను ఒక కొటేషన్తో బిగిన్ చేశారు. ఊరికి ఆ కొటేషన్ చదువుతాను, దాన్ని బట్టి అందులో ఏం రాసింటారో మీరు ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి రాసిన వాక్యాలే కానట్లు ఆ వ్యక్తి చూజ్ చేసుకుని ఎన్నుకున్న వాక్యాలను బట్టి కూడా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది మనకు. మనం రాసిన వాక్యం అక్కర్లేదు, మన ఇష్టమైన వాక్యం కూడా మన ఇష్టాలు, మన పర్సనాలిటీ గురించి చాలా విషయాలు చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అర్త్. ఇక్కడ ఖలీల్ జిబ్రాన్ని కోట్ చేశారు, దాంతో బిగిన్ చేశారు మీరు. ఖలీల్ జిబ్రాన్ చెప్పక్కర్లేదు, ప్రాఫిట్ సో మెనీ పుస్తకాలు ఇన్ని రాశారు ఆయన. ప్రాఫిట్ అందరికీ తెలిసిందే, తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చింది. నెక్స్ట్ బైబిల్ మోస్ట్ సోల్డ్ అవుట్ థింగ్, ఖలీల్ జిబ్రాన్, మిస్టిక్ పోయిట్. అతను అర్త్ కాబట్టి అర్త్కు సంబంధించిన కొటేషన్ డ్రా చేసి పెట్టారు. కాంటెంట్ చదవండి, దీన్ని బట్టి మీరు కాంటెంట్ గురించుకోవచ్చు. అండ్ ఫర్గెట్ నాట్, ఇది పోయిట్ రాసింది గుర్తుపెట్టుకుని. అందుకని ఆ పోయిట్కి టీంజ్ ఉంటుంది, సైంటిస్ట్ వాక్యం కాదు. కానీ ప్రతాప్ పోయిట్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, రిమెంబర్, బద్ధశత్రువులు కాదు. అండ్ ఫర్గెట్ నాట్ దట్ ద ఎర్త్ డిలైట్స్, కేర్ఫుల్లీ రీడ్, ఫీల్ ద వర్డ్, జస్ట్ లిజన్ టు ద వర్డ్. కవితా వాక్యం కాబట్టి హెడ్ టు ఫీల్ విత్ ద హార్ట్, లిజన్ విత్ ద హార్ట్. అండ్ ఫర్గెట్ నాట్ దట్ ద ఎర్త్ డిలైట్స్, DELIGHTS, డిలైట్స్ టు ఫీల్ యువర్ బేర్ ఫీట్. భూమిపైన ఇసుకలో కాలు పెడితే మనకు ఆనందం కలుగుతుందన్నది మనకు తెలుసు. కానీ కవి దృష్టి చెప్పాను కదా, అతను డిఫరెంట్ దృష్టితో చూస్తాడు. అందుకే నాన్ ఋషి కుడితే కావ్యం అంటాడు, ఋషి కాని వాడు కవి కాలేడు అంటాడు. మనకు ఒక కొత్త లోకాన్ని ఆవిష్కరిస్తాడు, ఒక కొత్త కోణంలోంచి ఒక విషయాన్ని చూస్తాడు. ఇక్కడ అర్త్ డిలైట్స్ అంటే ఆనందం, అర్త్ తీసుకోగలుగుతుంది, మనకు కాదు.
మనతో పాటు. అండ్ ఫర్గెట్ నాట్ దట్ ద ఎర్త్ డిలైట్స్ టు ఫీల్ యువర్ బేర్ ఫీట్ అండ్ ద విండ్స్ అలాంగ్ టు ప్లే విత్ యువర్ హెయిర్. మీ కాలికి అలా ముగ్గురు చల్లా చెదరకపోతే హాయిగా మీకు అనిపిస్తుంది. విండ్ ఆల్సో డెరైవ్స్ జాయ్ వెన్ ఇట్ ప్లేసెస్ ద యువర్ హెయిర్. ఒక కవి మాత్రమే చెప్పగలిగిన వాక్యాలు. ఇందులో అతి ఒక గొప్పతనం ఉంది కాబట్టి దాంతో మొదలుపెట్టారు. ఈ వాక్యం చూజ్ చేసుకున్నారంటే ప్రతాప్ పర్సనాలిటీ మీరు ఊహించుకోవాలి. దానికి కూడా కొంచెం ట్రైనింగ్ అవసరం. ఇట్స్ నాట్ దట్ ఈజీ. రెండవది వాటర్. ఇక్కడ 2 కొటేషన్స్ పెట్టారు. లా వాజ్ వెరీ ఫేమస్ ఫేమస్. కాస్త పారాడాక్సికల్ సెంటెన్స్. నథింగ్ ఇస్ సాఫ్టర్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ దెన్ వాటర్. సో సాఫ్ట్. ఏ పాత్రలు వేస్తే ఆ షేప్, ఏ కలర్ కలిపితే ఆ కలర్ వస్తుంది. సో ఫ్లెక్సిబుల్ అండ్ సాఫ్ట్. లివ్ లైక్ బీ లైక్ వాటర్ అంటారు. ఎనీబడి హూ ఇస్ లైక్ వాటర్ జీవితంలో సక్సెస్. సందర్భోచితంగా తన రూపును మార్చుకుంటుంది. ఏ గ్లాసులో వస్తే ఆ షేప్ వస్తుంది. ఇదే షేప్లో ఉంటాను, సాలిడ్లా ఉండదు. ఏ రంగు కలిపితే ఆ రంగు, ఏ రుచి కలిపితే ఆ రుచి. సో నథింగ్ ఇస్ సాఫ్టర్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ దెన్ వాటర్. ఎట్ అయినా నథింగ్ కెన్ రెసిస్ట్ వాటర్. వాటర్తో ఒక ఇనుప దిమ్మని కట్ చేయొచ్చు. ఒకసారి నేను ప్రతాప్ కూడా వెళ్ళామనుకుంటాను MITలో మల్టీ మీడియా ల్యాబ్ చూస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ ద వాటర్ దే కెన్ కట్ ఐరన్ బ్లాక్స్. సో పవర్ఫుల్. పవర్ ఆఫ్ వాటర్ చెప్తున్నారు. సైమల్టేనియస్లీ బోత్ స్ట్రాంగ్ అండ్ వీక్. దీన్ని బట్టి ఊహించుకోవచ్చు ఎలాంటి కొటేషన్ చూజ్ చేసుకున్నారు అన్నదాన్ని బట్టి రాసే వ్యక్తి గురించి, ఆయన అభివ్యక్తీకరణ గురించి కూడా చిన్న ఇన్సైట్ దొరుకుతాయి. ఆ తర్వాత మీరు చదివితే బాగుంటుంది. తర్వాత ఎయిర్ గురించి ఒక కొటేషన్ పెట్టారు. ఫైర్ కాబట్టి సన్ గురించి. ఇది అగైన్ గెలీలియో. ద గెలీలియో ఫింగర్ పుస్తకం ప్రతాప్ చాలాసార్లు చెప్తుంటారు. ద సన్ విత్ ఆల్ ద ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్ అండ్ డిపెండింగ్ ఆన్ ఇట్ can still ripen a bunch of grapes as though it had nothing else in the universe to do. తన వెంబడి ఎన్ని గ్రహాలను తిప్పుకుంటుంది కదా, చాలా గొప్ప పని. గ్రహాలను తిప్పుకోవడం గొప్ప పని కదా. అట్లాంటిది తనకి ఏం పని లేదా అన్నట్లు చిన్న పనులు. గ్రేప్స్, బంచ్ ఆఫ్ గ్రేప్స్ని రైపెన్ చేయడానికి సన్లైట్ ఇవన్నీ కావాలి, ఫోటోసింథసిస్ ఇవన్నీ కూడా. అంత గొప్ప పని చేసి ఇది చిన్న పని. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఉంటాడు. అమెరికా రాష్ట్రాన్ని కొంచెం గొప్ప గొప్ప విషయాలు కాంగ్రెస్లో అక్కడ మాట్లాడుతూ ఆపంలో ఉంటాడు. ఇంటికి వచ్చి గ్రాండ్ చైర్తో ఆడుకుంటాడు. బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్ డిఫరెంట్, డైమెట్రికల్ ఆపోజిట్ థింగ్స్ అట్లా కనపడతాయి. అగైన్ సన్ యొక్క ఫైర్ యొక్క గొప్పతనం. దెన్ ఎయిర్కి వస్తే వితౌట్ అట్మాస్ఫియర్ ఎ పెయింటింగ్ ఇస్ నథింగ్. పెయింటింగ్ ఇస్ నథింగ్ వితౌట్ అట్మాస్ఫియర్. ఇక్కడ అట్మాస్ఫియర్ అంటే గాలి. ఫర్ ఎవ్రీథింగ్ ఎయిర్ ఈజ్ నెసెసరీ. మీకు పెయింటింగ్కి ఏది ఏం సంబంధం అనుకోవచ్చు. కొంచెం రద్దీ పెయింట్ చేశాను, అది ఆరాలంటే ఏం కావాలి చెప్పండి. అట్లా ఇంట్లో పెట్టి ఉంటుందా? ఎయిర్ కావాలి. ఆరలేదు అనుకో, పెయింటింగ్ ఉండగల 10 కాలాల పాటు ఇటు చేసి పెడితే పోతుంది. ఇది పెద్ద యూజులు అనిపించవు. యూజెస్ ఆఫ్ ఎయిర్ ఎవరు ఊహించరు. ఇవాళ ఇలాంటి కవులు కొంతమంది ఊహిస్తుంటారు. అలాగే ఆకాశం గురించి మార్నింగ్ ప్రతాప్ మైండ్ ఆకాశం చూపించారు. నో బ్యూటిఫుల్ నో నోన్ రూఫ్ ROOF KNOWN నో నోన్ రూఫ్ ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ద స్కైస్ అబౌవ్. ఎంత పోయిటిక్ ఉంది చూడండి. ఇక్కడ అద్భుతంగా నక్షత్రాలు చెక్కి సూర్యుని వేసి రకరకాల పెయింటింగ్. ఎవరైనా మైకేల్ ఏంజెల్ గీయను గాక ఒక్కసారి అలాగా నారాయణ రెడ్డి గారు అంటారు, కాలి కింద ధూళిపొర నెత్తి మీద నీలి తెర అని. ఇలా చూసామంటే ఆ నక్షత్రాలు, ఆ మూను, ఆ స్కైని చూస్తే, బ్లూ స్కైని చూసినప్పటికీ దానికి ఈక్వల్ అవుతాయిగా. ద బెస్ట్ పెయింటింగ్ ఆఫ్ ద బెస్ట్ పెయింటర్ అది ఆకాశం. అలాగా ఈ పుస్తకం కూడా అద్భుతంగా రాశారు. ప్రతాప్ వీటిని చదవండి. దీన్ని కొంచెం సీరియస్ అయ్యింది. హ్యాడ్ టు గ్రో. డోంట్ బీ LKG చైల్డ్ అన్నారు. గో టు PG. చిన్న ఏదో ఈనాళ్ళు చిన్న వింతల విశేషాలు చదువుకుంటాను వద్దు. రైట్ ద ఎంటర్షిప్ ద రైట్ ఇన్ యూ. దెన్ ఇప్పుడు రామకృష్ణ రాసిన నుంచి ఏం మాట్లాడాలని ప్రాబ్లం. మాట్లాడాల్సింది మాట్లాడేశారు, నేను రాయవలసింది రాసేసాను. బోర్లు గారు ఇద్దరు యూతుల్లో పైన పడ్డారు.
నా కాలాన్ని అంతా దోచుకుని, కాలం కాదు మాట్లాడాల్సిన పదార్థాన్ని దోచుకుని వెళ్ళారు. వాళ్ళు ఏం మీరంటే వాళ్ళు చాలా బాగా మాట్లాడారు, మరి నాకేం మిగిల్చింది? ఇది ఆలోచించి ఏం చేద్దామని చూస్తే నాకు ఇంకా మిగిలింది, చాలామందికి ఒక కవిత్వాన్ని ఎట్లా చదవాలో తెలియదు. కవిత్వాన్ని ఆస్వాదించే లక్షణం తెలియదు, ఒక రసజ్ఞత కావాలి. కవిత్వాన్ని ఇప్పుడు చదివారు, రామకృష్ణ చక్కగా పాడారు, అది మీకు అర్థమైందా నాకు తెలియదు, ఎంజాయ్ చేశారా తెలియదు, చేసింటే ఎంతవరకు చేసింటారో తెలియదు. కాబట్టి ఈ రసజ్ఞత కనుక లోపిస్తే, రసజ్ఞులైన ప్రేక్షకులు లేకపోతే కవిత తాను చదువుకోవాలి. ఇది ఈ మధ్య కాలంలో బాగా లోపిస్తున్న సమయం. ఎందుకంటే హెడ్ ఈస్ గ్రోయింగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద హార్ట్. రైప్ హార్ట్స్ తక్కువ. బట్ ఒక మంచి రసాత్మకమైన వాక్యం వింటే ఏముందా అందులో అంటాడు. ఆ కళాత్మక దృష్టి పూర్తిగా లోపిస్తున్న రోజులు ఇవి. ఆ సౌందర్యాన్ని ఆస్వాదించే లక్షణాలు లేవు. నయాగర ఒక ఆయన మధ్యలో చూసి, ఏముంది సార్ నయాగర అంత అరుస్తారు, ఊరికే నీళ్లు దూకుతున్నాయి అంతే, ఎక్కువ నీళ్లు దూకుతున్నాయి, ఏముంది చెప్పండి అంటే, ఏమన్నా ఆన్సర్ ఉంది, మీరు వేరే ఆన్సర్ ఆయనకు ఆన్సర్ చెప్పండి. పెద్దగా నీళ్లు దూకుతున్నాయి కాబట్టి ఎప్పుడు దూకుతాయి, ఎక్కువ దూకుతాయి, ఏముంది అక్కడ? గ్రాండ్ క్యానియన్ వెళ్ళారు. గ్రాండ్ క్యానియన్ మీకు తెలిసి వెస్ట్లో ఉంటుంది. ఇది ఎంత నేచర్స్ ఉంటారు అక్కడ, అది నేచర్స్ ఉంటారు. ఏమో సార్ పెద్ద రాళ్ళు, సాయంత్రం కిరణాలు పెడితే కదా రంగురంగు మెరిస్తే లోతు గుంతలు, లోపల ఏదో కొలరాడో ఏదో పోతుంది, ఏముంది అక్కడ? ఇప్పుడు రామకృష్ణ పరిస్థితి కనుక కవితలు చెప్తే చాలా ఇది అంటే అప్పుడప్పుడు తెలుసో తెలియకో ఫేస్ కావాల్సిన పరిస్థితి అనమాట. ఇప్పుడు ఏదో చదివాడిగా భవిష్యగీతికి ప్రణామం అన్నామా, నీరు నిన్ను మూచిన దమ్మగా, ఏముంది సార్ ఇందు అంటే ఏమవుతుంది? కాబట్టి ఒక వాక్యం మామూలు వాక్యమా, అందులో కవితాత్మ దాగి ఉందా, రసాత్మకంగా ఉందని ఎట్లా గుర్తుపడతాను మీకు? ఏది పుస్తకం ఇట్లే పెట్టి రకరకాల పద్ధతిలో వాడుకోవచ్చు. కాబట్టి ఒక మంచి కవిత్వం అంటే ఎలా ఉంటుంది, కవిత ప్రతిభ ఎక్కడ కనపడుతుంది, ఆ కవి ఎక్కడ, అందులో కవిత ఎక్కడ తొంగి చూస్తుంది, పట్టుకోవాలి కదా. ఆ దిశగా 1-2 ప్రయత్నాలు చేస్తాను మీకు. కాబట్టి ఇప్పుడు రామకృష్ణ కవిత్వం గురించి చెప్పాను. అసలు కవిత్వం అంటే ఏంటి, కవి అంటే ఎవరు, కవిత్వం అంటే ఎలా ఉండాలి, ఒకప్పుడు ఎలా ఉండేది, చిన్నగా అప్పట్లో ఒకప్పుడు పరిస్థితి ఎట్లుండేదంటే, కవి అంటే ఎంత గౌరవం ఉండేది, మాట్లాడడంలో కూడా కవిత్వం, చిన్న వీధిలో ఉండేవాళ్ళు కవిత్వంలో మాట్లాడుకునేవాళ్ళు. అలాంటి విశేషాలు చాలా వినుంటారు. కొన్ని ప్రబంధాల దగ్గరికి వస్తే కృష్ణదేవరాయలు అన్నాడు, తూర్చిటి మాట్లాడారు, కాళహస్తి శతకము కాళహస్తీశ్వర మహత్యం మీకు తెలుసు. ఒకటి ప్రబంధం, ఒకటి శతకం. ఆయన పలుకులకు అంత అందం ఎలా వచ్చింది? స్తుతమతి అయిన తూర్చిటి పలుకులకే కలిగి అతులిత మాధురీ మహిమ అంటాడు. వెంబడొచ్చి స్తుతమతి అయిన దూర్చిటి పలుకులకేల కలిగే ఈ అతులిత మాధురీ మహిమ. ఆయన పదాలకు ఇంత మాధుర్యం ఎక్కడి నుంచి వచ్చేదా కృష్ణదేవరాయలు అనడా పోయిటిక్ అన్నాడు. ఇట్లా అనడానికి మన దుర్జటి బాగా మాట్లాడతాడు, అది ఎక్కడ నేర్చుకున్నాడు ఇట్లా మాట్లాడడం? దీనికి ఒకటే మీకు 2 అన్నది ఏదైతే మీకు ఆనందంగా కనపడుతుంది. స్తుతమతి అయిన మన దూర్చటి పలుకులకేల కల్గయి అతులిత మాధురీ మహిమ అన్నామనుకోండి. పక్కన మన కృష్ణదేవ తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు. తెనాలి తెలుసు కదా, ఆయన సినిమా చూసి పాండురంగ మహత్యం. పాండురంగ మహత్యం అతని గొప్ప కావ్యమే, కానీ ఇంకా 2 ప్రబంధాలు కూడా రాశారు. ఒకటి ఉద్భటారాత్య చరిత్ర, ఆ తర్వాత ఇంకొకటి ఘటికాచల మహత్యం. ఈ 2 అవి కూడా గొప్ప ప్రబంధాలు. అవి చాలామంది తెలియవు. ఇతను కాస్త కొంటేగా ఆన్సర్ ఇస్తారు కదా, తెలిసింది, నాకు తెలిసిందయ్యా కృష్ణదేవరాయ ఎందుకు ఆయన పలుకులకు అంత తీయదనం వచ్చిందో, ఆయన పెదాల్లోంచి జారే పలుకులకు అంత తీయదనం ఎందుకుందంటే నాకు తెలిసింది. భువనైక మోహనోద్ధత వార వనిత జనత ఘనతాపహారి సంతత మధురౌదిత రసధారలను గోలుటన్ సుమి. మళ్ళీ చెప్పి వినిపిస్తాను, నేర్చుకోలేదు. ముందయాత్ర సంతతం అంటుంది. తెలిసిన భువనైక మోహనోత్థిత, ఇది తెలుసు భువన మోహన సౌందర్యం. సుకుమార వార వనిత జనత, వార వనిత అంటే తెలుసు మీకు వేశ్యలు. ఘనతాపహారి సంతత మధురోదిత, అధరాల నుంచి ఊరి మధురాధరోదిత ఘనతాపహారి సంతత మధురాధరోదిత రస ధారలన్ గురుటన్ సుమి.
ఎప్పుడు వేశ్యవాటికి వెళ్ళేవాడు. అక్కడెళ్ళి ఆ వారవనితల యొక్క మధురాధరాన్ని గురులుతున్నాడు కాబట్టి శృంగారపరంగా ఆయనకు అందకయా వచ్చింది. ఇది విన్న వాళ్ళకి ఆనందం కలిగించదా? అంటే అప్పుడు రసజ్ఞత అనేది అట్లుంది. ఇప్పుడు పోయింది మనకు. మామూలు మాటలే కాస్త మంచి అందమైన వాక్యం మాట్లాడితే వినరు. అందుకని పెద్దలు లాంటి వాడు అన్నాడు, ఒప్పు తప్పు అరయు, ఒప్పేదో తప్పేదో తెలిసేటువంటి ఒక రసజ్ఞులు ఉండాలి. ఒప్పు తప్పని రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖల పటకుత్తములు. ఒక్క ఊహాబలాన్ని, భావతీవ్రతను, కవిలో ఉండే భావతీవ్రతను మీరు మనసు పాత్రలో ఉంచుకోగలిగిన సామర్థ్యం ఉండాలి మీకు. అలాంటి పాఠకుత్తములు ఉంటే కదా కవిత్వం రాయాలనిపించేది అంటున్నాడు. ఒప్పు తప్పని రసజ్ఞులు ఊహ తెలియంగల లేఖక పాఠకుత్తములు దొరికినగాక ఊరికి కృతులు రచింపమటన్న శక్యమే సాధ్యమవుతుందా? ఇదే మాట రామకృష్ణ కూడా అన్నారు. కాబట్టి ఈ పుస్తకం కొనుక్కుంటే సరిపోదు, మీరు రసజ్ఞులుగా మారాలి. నిజమైన కవిత్వం మీకు ఆస్వాదించాలి, అర్థం కావాలంటే. అయితే ఎట్లుంటుంది సార్ కవిత్వము? ఎట్లా గుర్తుపట్టాలి? ఉడక తమాషగా మీకు పిచ్చి పిచ్చి కనిపించారు, చదివిపిస్తాను. కవిత్వం ఇప్పుడు వెన్నెల రాత్రి బయటికి వెళ్ళారు, ఇప్పుడు చాలా చల్లగా బాగుంది, వెన్నెల చాలా చాలా బాగుంది, మీకు ఆనందం కలుగుతుంది. మీరు చెప్పింది ఆ వ్యక్తికి అర్థమైంది, ఫీలింగ్ కూడా అర్థమైంది. ఆ వ్యక్తి ఎదురు వ్యక్తి కవి అయిన అనుకుందాం, రామకృష్ణ లాంటి వాటితో ఈ మాట అన్నాం అనుకో, బాగుంటుంది. ఆయనకు అలా అనడం కన్నా మీ దగ్గర ఉంటే, మీ మాటలు వింటుంటే శారద శర్వరీ చంద్రికలో స్నానం చేసినట్లుంది అన్నామనుకోండి. శారద శర్వరి మసరి చంద్రిక స్నానం చేసినట్లుందా రామకృష్ణ గారు? మీ మాటలు వింటే ఈ రెండు ఒకటేనా? మిగతా వాళ్ళకి కనిపించకపోవడానికి ఎక్కువ ఆనందం కలుగుతుంది. అందుకే కవి కావాలంటే విస్తృతమైన భాషా సామర్థ్యం ఉండాలి, భావ తీవ్రత ఉండాలి. ఆ రెండింటిని కరిగించి కవిత్వంగా మార్చగలిగిన కవిత్వీకరణ శక్తి ఉండాలి. ఇవి ఉంటే వాళ్ళు ఒక కవిత్వ పుస్తకం కొనుక్కుంటే జరుగుతుంది. అందుకని బాధ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమాషా చెప్తాను. ఇల్లంటే గోడలు కాదు, లో లెవెల్ చెప్తాను మీకు, నేల టికెట్ లెవెల్. ఇల్లంటే గోడలు కాదు, పెళ్ళంటే పరా ఇంట్లో బ్రతికే కోడలు కాదు. అన్నారు కదా. ఆయన అంటుంది, ప్రేమించి నా నాథుడి మది ప్రవహించి కృష్ణానది. చెప్పడం అనిపిస్తుంది కదా. ప్రేమ కల హేతువు లేదు, మనసు కల సేతువు లేదు. ప్రేమంటే మంత్రాల, భార్యలు మన బరువులు పోసే మనసు లేని యంత్రాల. ఇట్లా చెప్పడానికి నా కోడల ఇల్లే, మన కోడలంటే మామూలుగా పరా ఇంట్లో పనిచేసే మనిషి కాదయా, ఏదో ఆయన కూడా మనిషి చాలా మంచి మనసు ఉంది, ఏదో మనం బరువులుసేటువంటి వ్యక్తి కాదు అనడానికి ఈ భావవ్యక్తి రెండు ఒకటేలాగా ఉన్నాయా? భగవంతుడు ఇచ్చిన అందమైన దేశ భాషలందు తెలుగులో ఇస్తున్నారు కదా. మీకు చాలాసార్లు చెప్పాను కదా, నా తెలుగు నాకుండగా స్వర్గాలు ఎందుకు, దుర్గాలు ఎందుకు, పదవులు ఎందుకు, మదవతల పెదవులు ఎందుకు అన్నాడు ఒక ఆయన. అట్లాంటి తెలుగు భాషను పట్టుకొని, రాముడి పుస్తకం పట్టుకొని కర్షకుని హర్షమై వర్షం, ఏమి వర్షమై వర్షం, మీకు అది అర్థం చేసుకోవాలంటే రసజ్ఞత రావాలి. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసి ఆకాశం నక్షత్రాల శరణాలయం నీ దేహం చూపుల కార్యాలయం అన్నాడు అనుకోండి. అలాగన్నట్లు నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా, దీనికి తేడా ఉందా? అమ్మాయి గారి కవిత్వం వస్తే ఇలా అంటే నీ ప్రేమలో పడుతుందా, అలా అంటే పడుతుందా? కాబట్టి యూ వాంట్ టు ఫాల్ ఇన్ లవ్, అదర్ పర్సన్ పోయిట్ అయితే ఇది పనికి వస్తుంది మీకు. నీవు స్త్రీవి కాదు, అందాల తుఫాని అన్నాను అనుకోండి. చీరాతార కలిసిన రూపానివి, చీరాతార అంటే మామూలు మాటల్లోనే. అంటే ఇది కవిత్వం అంటే కేవలం శబ్ద చమత్కారం కాదు, అర్థ చమత్కారం కూడా. శబ్ద చమత్కారమే కవిత్వం అంటారు. ఇదల్లా కూడా ఎ లిటిల్ ట్రైనింగ్ ఫర్ యూ టు అండర్స్టాండ్. రామకృష్ణానంద గారి కవిత్వం అర్థం చేసుకోవడానికి చిన్న ట్రైనింగ్ లాగా అంతే. ఇంకా నాకు మిగిలింది అదొకటేం లేదు. నిన్ను ఊహించి రెండు ముక్కలు చెబితే అదే రెండు రెక్కలై ఊహల విహాయసంలోకి ఎగిరిపోతుంది. అదే ఒక గీతం
అవుతుంది, అదే ఒక ప్రేమ కపోతం అవుతుంది, అదే ఒక గీతం అవుతుంది, అదే ఒక ప్రేమ కపోతం అవుతుంది. పౌరం పంపక్కర్లేదు, ఈ గీతమే ప్రేమ కపోతం వారు అన్నాడు అనుకో, ఆ వ్యక్తి కనుక మంచి కాళిదాసు, రఘువంశము, మేఘ సందేశం చదివితే హ్యాపీగా ఫీల్ కాడా? కింద మైక్ దూరంగా ఉన్నప్పుడు కాస్త వాయిస్ లో అవుతుంది కదా, మరి చెప్పరే. ఇంకో తమాషా చెప్తాను. ఈ అమ్మాయి చెప్తున్నాడు, ఆమె సరిగ్గా చూడడం లేదు. ఈయన కవి, నీవు కన్నెత్తి చూడకుంటే పద్యమని పదంతస్తుల మేడెక్కి భూమి మీదకు దూకుతా. నీవు కన్నెత్తి చూడకుంటే పద్యమని పదంతస్తుల మేడ ఎక్కి భూమి మీదకి దూకుతాను బెదిరిస్తున్నాడు. ఈ దెబ్బకి దూకినా దూకపోయినా, అంతేగాని ప్రేమించకపోతే అక్కడ దూకే బదులు ఈ పద్యం రాసి దూకితే బెటర్ కదా. అర్థమవుతుంది నా పరిస్థితి, అర్థమవుతుంది కదా మీకు. ఇప్పుడు మన వాళ్ళు కాఫీనా టీనా 2-3 సార్లు అడిగారు, పంచదార వేసుకోవాలా లేదా సార్ అని జ్ఞాపకం వచ్చింది. నీవు తాగే కాఫీలోకి పంచదార చినుకునయ్యి రాలుతానంటాడు ఒక. ఏముంది సార్ ఇందులో కవిత? నీవు తాగే కాఫీలోకి పంచదార చినుకులయ్యి రాలుతాను అంటే నీవు తగ్గిన కాఫీలో నీవు తరిగి కరిగిపోతాను, నీ హృదయంలో నేను కరిగిపోతాను, దానివల్ల నీకు తీయదనం వస్తుంది. నీ హృదయంలో చొరబడి కరిగిపోయి నీకు తీయదనాన్ని కలిగిస్తాను. ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పడం, నీవంటే నాకు చాగల ప్రేమ అనడానికి ఇది చదవడానికి ఒకటేనా? కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా అయితే క్లాస్ వరించడం మీకు జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. కొంచెం ఎల్కేజీ నుంచి కొంచెం యూకేజీ లాగా కొద్దిగా కొంచెం అర్థంతో పాటు ఇది జస్ట్ మీకు శబ్ద చమత్కారం చెప్పాను. ఒక చిన్న పసియాకు నీడలో దట్స్ ఆల్సో మ్యూజిక్. చిన్న పసియాకు నీడలో ఒక కళ అల్లుకుంటూ సేద తీర్చుకుంటున్న పక్షి చెట్టు కొమ్మ కింద పక్షి ఆగింది. అతను చూసి ఆ చెట్టు మీద పక్షి కూర్చుని అనడం లేదు. ఒక చిన్న పసియాకు నీడలో ఒక కళ అల్లుకుంటున్న సేద తీర్చుకుంటున్న పక్షి అంటే కొంచెం ట్రైనింగ్ కావాలి, భావంలో కూడా అది మన పరిపూర్ణత రావాలి. వసంతం వచ్చింది, పూలు పెదాలు విప్పాయి, పుప్పటి రహస్యాలు వినిపించడానికి. ఓకేనా? వసంతం రాగానే పూలు పెదాలు విప్పాయి, పుప్పటి రహస్యాలు వినిపించడానికి. భాషతో పాటు కాస్త మనసు కొద్దిగా మార్దవం, మనసు యొక్క మార్దవం కావాలి. రసజ్ఞత అంటే అదే. వాక్యం రసాత్మకం కావ్యం అంటారు కదా. కలిగినవాడు కాంతదర్శి అంటాడు, కొత్త కోణంలో ఆవిష్కరిస్తాడు. ఎన్నెన్న ఉన్నా నా జీవితంలో ఎన్ని ఆనందాలు ఉండొచ్చు కాక, ఆనందాలు, పదవులు, పేర్లు, గేట్లు ఎన్ని ఉన్నా, ఎన్ని ఆనందాలు ఉన్నా సరే నీ దగ్గర ఉంటే తప్ప నాకు ఆనందాన్ని కలగదు, సేద తీసుకోలేను, ఎన్నున్నా లాభం లేదు. ఉద్యోగం ఉన్న, డబ్బులున్నా, మేడలున్న, మిత్రులున్నా, నీ దగ్గర ఉన్నప్పుడు కలిగే ఆనందం నాకు కలగదు అని నేను చెప్పాను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి. ఇది ఒక ఎఫెక్ట్ మీరు ఊహించుకోకుండా కూర్చున్నారు అంతే, ఏం మాట్లాడలేదు. ఆమె కూడా అట్లా కూర్చుంటుంది. వేయి గులాబీ కన్నెలు అరవిచ్చుగాక, వేయి గులాబీ కన్నెలు అరవిచ్చుగాక, సహస్ర కోకిలలు కోయని కూయుగాక. అంటే గులాబీ పూలు అరవిచ్చినప్పుడు ఎంతో ఆనందం కలిగిస్తాయి. కోకిల ఒక్క కోకిల కంటమే ఆనందం కలిగిస్తుంది. 1000 కోకిలలు, 1000 గులాబీ కన్నెలు అరవిచ్చుగాక, సహస్ర కోకిలలు కోయని కూయుగాక, 1,000,000 నిశీధులు రాత్రుల్లో పండు వెన్నెలలు కాయుగాక. 1,000,000 రాత్రుల్లో మామూలు పండు వెన్నెలే అంత ఆనందం కలిగిస్తుంది. ఇన్ని అయినా సరే నా హృదయ కంజము పువ్వు రంజిలబోదు తన్ మృదు ఛాయల కోయిలంబలి ప్రశాంత వసించడు వేళలందును. ఈ మృదు ఛాయల నీ నీడలో ఒక కోయిలలాగా ప్రశాంతం ఉన్నప్పుడు కలిగే ప్రశాంతత ఇక్కడ కలగదు. దేంట్లో కలగదు? 3 1000 గులాబ కన్యలు అరవిచ్చుగాక, సహస్ర కోయిలలు కోయిన కూయుగాక, 1,000,000 శివుతులు పండి వెన్నెలను కాయుగాక అని చెప్తే అమ్మాయి ఇష్టపడగా. దిస్ ఇస్ అ పోయిట్రీ. పిలుపులో నీ కంటి మలుపులో ఉందో, తలపులో జాబిల్లి తెలపులో ఉందో, తెలుపు ఎక్కడుందో వలపు ఎలా వచ్చిందో. అంటే ఇప్పుడు అతని హృదయం అర్థం కదా. ఇప్పుడు మీకు ఇదైతే శృంగారం కొంచెం ఈజీగా అర్థం అవుతుందని చెప్తున్నాను నేను, అంతే. మెల్లమెల్ల స్టెప్ బై స్టెప్ అలా. ఇవి పక్క పెట్టేస్తే మీకు సడన్గా నాకు ఏం అనిపిస్తుందంటే, నంది తిమ్మన పారిజాతాపహరణం రాశారు, మీకు ఐడియా ఉంటుంది. విన్నారు నంది తిమ్మన? అష్టదిగ్గజాలు, అల్లసానిపెత్తన మరిచరిత్ర, వశచరిత్ర, ఆముక్తమా లేదా,
పారిజాతాపహరణము, కాళిదాసు, కుమార సంభవము. ఆయనకు ముక్కు తిమ్మన పేరుంది. ఎవరికి? ఈయన ముక్కు తిమ్మన అని ఎందుకు పేరు వచ్చిందంటే రకరకాల కథలు ఉన్నాయి. ఆయన ముక్కు పెద్దదని ఒక కథ. అలా కదా ఆయన ముక్కు పైన ఒక పద్యం రాశాడని, చాలా అద్భుతమైన పద్యం రాశాడు. అప్పటి నుంచి ఆయనకి ముక్కు తిమ్మన అని పేరు వచ్చిందని. అంటే కవి యొక్క కల్పనా చాతుర్యం చెప్తాను నేను. భాషా అర్థం వేరు, కవులకు కల్పనా చాతుర్యం ఉండాలి. అంటే ఊహాబలం అంటారు దానికి. ముక్కు పైన ఏం రాస్తాడు? ముక్కు పైన మీరు ఊహించి ఒక పైన పద్యం రాయని ముక్కు పైన తెలుస్తుంది. దేవునికి ముక్కుకున్నా మీకు రాయలేరు మీరు. అతను ఒక సందర్భం ఎలా తీసుకున్నాడంటే, కృష్ణదేవరాయలు చిన్నాదేవి తెలుసు, అది పారిజాతాపహరణానికి అది బేసిస్. ఆయన కథ వాళ్ళిద్దరు పోట్లాడుకోవడం. ముక్కు పైన ఏం చేశారంటే ముక్కుకు సంపంగి పూతో పోలుస్తారు. కవులు తెలుసు మీకు, కవి సమయాలు అంటారు. ఈ తుమ్మెదలు ఏం చేస్తాయంటే దాన్ని సారంగం అంటారు. తుమ్మెదలు ఇంకో పేరు సారంగం, కాస్త కవుల పరిచయం ఉండేటువంటి వాడు. ఇది అన్ని పూల వాసనలు చూస్తుంది కానీ సంపంగి పువ్వు దగ్గరికి పోదు. అదంటే పడదు, ఆ రెండింటి పడదు. ఎందుకో తెలియదు. మరి ఇది కవులకు మాత్రం తెలిసిన రహస్యం, మిగతా వాళ్ళకి తెలియదు. అందుకే కవులు ఉన్నారు కాబట్టి కొంతమంది చెప్తున్నాను. సంపంగి పువ్వు దానికి పడదు, అక్కడికి వెళ్ళదు. ఇది బేసిస్గా తీసుకొని కవి కల్పనా శక్తి చెప్తున్నారు. ముక్కుతు మనకుండే తేడా. దాన్ని పట్టుకొని ఏం చేశాడంటే అక్కడికి ఎందుకు పోదు. అప్పుడు ఏం చేసింది ఈ సంపంగి? తపస్సు చేసింది. తపస్సు చేసి ఒక నాయిక ముక్కుగా మారిందట. వరం కొనుక్కుని ఏం కావాలంటే నాయిక ముక్కును కావాలి అంది. బాగానే ఉంది. నాయిక ముక్కును అందుకే సంపంగితో పోలుస్తారు. ఆమె ముక్కు సంపంగి పువ్వులా ఉందని. అయితే ఏంటి, సంపంగి పువ్వు ముక్కుకు మారినప్పుడు అన్ని పూల వాసనలు చూస్తుంది, ఒకటి కాదు. ఇప్పుడు తుమ్మెద వచ్చి నా వాసన చూడలేదన్న బాధ, అంతే కదా. అన్ని పూల వాసన చూస్తుంది, ఇది కోపం. ఇప్పుడు తానే సంపంగి పువ్వు కావడం వల్ల, సంపంగి పువ్వు ముక్కుగా మారడం వల్ల అన్ని పూల వాసన చూడగలుగుతుంది. ఇక్కడ మీరు అనొచ్చు, దీనివల్ల దానికి జరిగేది ఏంటి? తన కంప్లైంట్ మెయిన్ వేరు, ఏది తుమ్మెద నా దగ్గర రావడం లేదని. దీనివల్ల నేను మిగతా పువ్వుల వాసన చూస్తాను కదా, నాకు కావాల్సిన తుమ్మెద వచ్చి నన్ను వాసన చూడాలి, అది రావడం లేదు. దీన్ని కవి ఎట్లా చమత్కరిస్తాడంటే, హీరోయిన్ ముక్కు అయినప్పుడు ఆమె కళ్ళు ఉంటాయి, కాటుక పెట్టుకుంటే ఆ కాటుక కళ్ళని కవులు తుమ్మెదలతో పోలుస్తారు, నల్లని తుమ్మెదలతో. ఈ చూపులు, తుమ్మెదలనే నల్లటి చూపులు, తుమ్మెదలనే చూపులనే తుమ్మెదలు ఎప్పుడు ముక్కు పైన రెండు వైపులను చూస్తూ ఉంటాయి వాసన. ఒకటి కాదు, రెండు వైపు నుంచి రెండు తుమ్మెదలు ఎప్పుడు ముక్కును వాసన చూసుకుంటుంటాయి. అప్పుడు ఒకటి కూడా చూసేది కాదు అని కవి చమత్కారం. ఇది మీరు ఆనందించలేదు. అందుకే ముక్కు తెమ్మనని. తమాషా ఏంటంటే ఈ పద్యం పారిజాతాపహరణం లేదు. రామరాజభూషణుడు కొనుక్కొని తన దాంట్లో పెట్టుకున్నాడు ఆయన. ఈయనకి మిగిలింది ముక్కు ఒకటి, పద్యం లేదు. ఇది వస్తు చరిత్రలో ఉంటుంది. ఆ పద్యం మీకు వినిపిస్తాను. నానాసూన వితాన వాసనలను ఆనందించు. నానాసూన చాలా చాలా, వితాన వాసనలు, పువ్వు యొక్క వాసనలు ఆనందించేటువంటి సారంగం. సారంగం అంటే తుమ్మెద. ఎలా నన్నొల్లదటంచు, ఎందుకు నన్ను వద్దు వల్లదు అటంచు. గంధఫలి, గంధఫలి అంటే ఆడు తుమ్మెదని గంధఫలి అంటారు. మంచి అందమైన పదాలు కొన్ని గుర్తుపెట్టుకొని పనికొస్తుంది మీకు. గంధఫలి, సారంగం ఎంత బాగాలేదు. తుమ్మెద 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 అనే బదులు గంధఫలి అంటే ఎలా ఉంది? సారంగం తుమ్మెద, గంధఫలి అంటే సంపెంగ పువ్వు, గంధఫలి సంపెంగ పువ్వు. నానాసూన విధాన వాసనలను ఆనందించు సారంగమేలా నన్నొల్ల దటించు. గంధఫలి పల్కగాన్ తపంబంది, తపస్సు చేసి యోషానాసకృతి తాల్చి. ఆ పదాన్ని చూడొచ్చు. అంటే మీరు ఆ పదాన్ని కవి చూజ్ చేసుకోవడంలో సామర్థ్యం తెలుస్తుంది. ప్రతి పదానికి రంగు రుచి వాసన ఉంటుంది. కవి అయిన వాడు ఈ పదాన్ని ఎట్లా ఎన్నుకోవాలి? ముక్కని బదులు దానికి యోషానాసకృతి. స్త్రీ ముక్కని లేదు, యోష అనే మాట వాడాడు. యోష అంటే స్త్రీని అర్థం. స్త్రీ ముక్కు అనడానికి యోష, స్త్రీ నాసిక అనడానికి యోషానాసకృతి. మంచిగా అనిపించలేదు. యోషానాసకృతి పొంది అంటే ఒక స్త్రీ ముక్కుగా మారి సర్వసుమన సౌరభ్య సంవాసి. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆమె ముక్కుగా మారినప్పుడు అన్ని సుమన సౌరభ్యం, సుమనస్ అంటే పూలు, సుమనం సౌరభ్య సంవాసి అయి అన్నిటి యొక్క సౌరభాన్ని పీల్చేటువంటి అవకాశం వచ్చింది ఆ ముక్కుకు. పూనెం అడిషనల్ అడ్వాంటేజు. ప్రేక్షణా మాలిక అంటే చూపులనేటువంటి మాలిక. మధుకరి అంటే ఆడదు మీద.
ప్రేక్షణామాలిక మధుకరి పుంజముల ఇరువంకలన్ పుంజము సమం ఇరువంకలన్. ఇది జరిగింది. ఇప్పుడు పద్యం మొత్తం కలిపి జరిగితే కొంచెం అర్థమవుతుంది. మన పని ఇంత అవసరం అని దాని మీద జబర్దస్త్ బిగ్ బాస్ సాయంత్రం చూసి ఎవరు ఎలిమినేట్ అవుతారు సామ్రాట్ తెలుసుకుంటే బెటర్ కదా. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటివి కొన్ని లక్షణాలు ఉండాలి. దీన్ని ఆస్వాదించే లక్షణం తెలుస్తుంది. ఈయన తెనాలి రామకృష్ణుడు వాళ్ళ తాత ఎవరైనా తాతాచార్య ఎవరు కదా ఆయన గురు. ఆయన అసలు పేరు మీరు ఎట్లా మాట్లాడతలేగా నందిత్యమానే రామరాజభూషణ్ గారు ఊయలో ఊపుతున్నాడు. తాతగారు ఊయలో ఊపుతున్నారు. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి పోతుంటే వాళ్ళ ఇంటి దగ్గర ఊయలో ఊగుతున్నాడు. ఊగుతుంటే ఊరుకుండక తినాలని పట్టేవాడు కదా. తాత ఊతునా అన్నాడు. ఊయలా అని. ఊయిరా ఉయ్యి అన్నాడు. ఉమ్మిచ్చేలేడు మొహం పైన. అంటే కవులు తమాషా మనకి అంత ఉన్నా కూడా మనకు హాయిగా ఆనందిస్తాను. అప్పుడు అతను ఏం చెప్పాడంటే కోపం వచ్చి పాదరక్ష తీసుకుని మొహం పైన కొడితే ఆయన పన్ను ఊడిపోయిందట. మనకు తెలియదు అడక్క తినాలని. అప్పుడు దుప్పి పన్ను పెట్టుకోవడం ఒక కథ. మనకి వెళ్ళడానికి చాలా హాయిగా ఉంటాయి ఇలాంటివి కదా. విషయం ఏంటో చెప్తున్నానంటే కవులంటే అలాంటి గౌరవం ఆ దృష్టితో కవిని చూడాలి. రామకృష్ణ రోడ్డుపై కనపడితే ఆ దృష్టితో నమస్కారం ఇలా మన ఫ్రెండ్ భుజం మీద చేసి ఏం రామకృష్ణ గారు బాగున్నా వైజాగ్ స్వరచలు అది కాదు అసలు. ఈశ్వరుడు కవీశ్వరుడు కోటీశ్వరుడు అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు కోట్లు అంటే మామూలు అయిపోయింది. ఒకప్పుడు అట్లా అనేవాళ్ళు. ఆ దృష్టి అంతేందుకు కొంచెం స్వోత్కర్ష కాకపోతే మా గద్వాల గురించి చెప్తాను 2 వాక్యాలు. గద్వాల సంస్థానం పెద్ద సోమ భూపాలని ఉండేవారు. ఆయన జయదేవుడి అష్టపదులు ఉన్నాయి. అవన్నీ 10 రూపాయల తెలుగులో రాశారు అప్పట్లోనే. అలాంటి సాహిత్యవేత్త. ఆ తర్వాత జనరేషన్లో నేను కాలేజ్ చదువుకున్న కాలేజ్ పేరు ఎంఏఎల్టీ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. దాని గుర్తు పేరు మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. ఎంఏఎల్టీ గవర్నమెంట్ సైన్స్ అండ్ కాలేజ్. ఆదిలక్ష్మి దేవమ్మ కాలంలో కృష్ణదేవుల కాలం ఎట్లాగే సాహిత్యాలు ఈ లలిత కళలు సంగీతం నాట్యం అభివృద్ధి చెందాయో అట్లా అమ్మాయి పోషించేది అనమాట. మీరు చెప్తే నమ్మడానికి అసలు డిఫికల్ట్ అనిపిస్తుంది. అలా ఉండే ప్రస్థానం గొప్ప గొప్ప కవులు ఎవరైనా వస్తే ఇలాంటి వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళ సభాస్థలికి తీసుకెళ్ళడానికి ఒక పెద్ద రెడ్ కార్పెట్ కానట్లు ఒక వైట్ తెల్లటి బట్ట పరిచేవాళ్ళు, వెడల్పాటి బట్ట. ఈయనమైన కవులు కళాకారులు మహానుభావులు నడుచుకుంటూ వెళ్తే తర్వాత ఆ దుమ్మును మొత్తం సేకరించి మొత్తం రాయల్ ఫ్యామిలీ అంతా కూడా సింధూరములు కలిపి బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఇంకా నమ్మని విషయం ఏంటంటే దాన్ని నీళ్ళలో కలుపుకొని తీర్థంగా సేవించేవాళ్ళు. అది కవికుండే గౌరవం. పరిస్థితి ఎట్లా మారింది చూడండి. అక్కడికి అప్పట్లో ఆ ఆస్థానంలో దానికి సంబంధించిన ఒక జనరేషన్లో ఒక కవి వెళ్ళాడు. కవి రాగానే గౌరవిస్తారు. ఈయన రాజు తన గురించి చెప్పమని చెప్తాడు. తన గురించి ఇదివరకు చాలా ఏముంది చెప్పడానికి, అన్ని విషయాలు తెలుసు. అతనితో ఏదో ఒక కవి వస్తే భోజనం పెట్టి పద్యం చెప్పాయంట, అంతే కదా. ఒక సింగర్ ఇంటికి వస్తే భోజనం పెట్టి పాట పాడమంటాం. ఒక హీరోస్ ఒక డైలాగ్ చెప్పమన్నా. కాబట్టి ఏం చెప్పాలి, ఏం చెప్పమంటారు సార్ అని అడిగాడు. ఏం చెప్పారబ్బా. రాజు కొంచెం మనకు ఏంటంటే కొంచెం ఉత్సాహం, క్యూరియాసిటీ. నలుగురు నా గురించి ఏమనుకుంటున్నారు చెప్పని చెప్పాడు. అంటే కవి ప్రతిభ ఎలా ఉంటుంది చెప్పడం కొరకు నలుగురు పలికిరని మొదలుపెట్టేశాడు. నలుగురిని చెప్పమన్నాడు కదా, నలుగురు పలికిరి అందులోనే పోయిట్టుంది. నలులో నలుడు వస్తాడు, అందానికి ఫేమస్. గురు అంటే బృహస్పతి, నలుగురు. బలి అంటే వామనుడు, దానానికి ఫేమస్. కిరి అంటే మీకు తెలుసు తెలియదు, మీకు తెలియకుంటుంది. కిరి అంటే దాన్ని ఏమంటారు, వరాహం. కిరణం వేరు, కిరణం కిరి, నలుగురు బలికిరి. వరాహం అంటే ఓటు ఎక్కువ ఉంటుంది. అట్లా మొదలు పెట్టారు, మనకు తెలుస్తుంది అది. కాబట్టి విస్తృతమైన భాషా సంపదను సంపాదించుకోవాలి, వాటి అర్థాలను ఆనందించాలి. అప్పుడు ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఎక్కడ? ఈ దృష్టితో మీరు ఆయన కవిత్వం చదవాలి అని చెప్పడం కొరకు చెప్తున్నాను. పంచభూతాలు కాబట్టి పంచభూతాల గురించి ఒక తమాషా చెప్తాను. ఒక పంచభూతాల ఫస్ట్ భూమి, నెంబర్ 1. దెన్
నీరు నెంబర్ 2. అదే ఆ రామకృష్ణరావు చెప్తున్నట్టు. 3వది నిప్పు నెంబర్ 3. 4 వాయు, 5 ఆకాశం. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇది బేస్ చేసుకుని ఒక తమాష పద్యం రాశారు. ఎంచగ చతుర్థ జాతుడు, ఎంచగ చతుర్థ జాతుడు. చతుర్థం అంటే ఏంటి? 4. 4 అంటే ఏంటి? వాయువు. వాయువు పుట్టినవాడు ఎవరు? హనుమంతుడు. చతుర్థ జాతుడు అంటే హనుమంతుడు. ఎంచగ చతుర్థ జాతుడు పంచమ మార్గమునకి. పంచమ 5 ఏంటి? వాయువు. వాయువు. పంచం అంటే ఆకాశం. ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్ళాడు. ఎంచగ చతుర్థ జాతుడు పంచమ మార్గమునకి ప్రథమ తనూజంగాంచి. ప్రథమ అంటే ఎవరు? భూమి. భూమి తనూజ కూతురు ఎవరు? సీత. ఆంజనేయుడు ఆకాశం ఎగిరి సీతను చూశాడు. చూసి తృతీయం పచ్చట ఉంచి. తృతీయం అంటే ఏంటి? నిప్పు. అచ్చట ఉంచడం అంటే లంకా దహనం. తృతీయం పచ్చట నుంచి ద్వితీయంబు దాటి. ద్వితీయం అంటే నీరు, సముద్రం దాటి తప్పగా వచ్చాను. కల్పనా చాతుర్యం అంటే ఎలా ఉంటుంది చెప్తున్నాను. నీకు నాకు కలుగుతుందా? ఇందులో ఆనందం లేదా? ఈ రసానందం అంటూ ఈ మోడర్న్ మ్యాన్కి తగ్గిపోయింది. ఏదో డబ్బు గిబ్బు ఆ గోల ఈ గోల తప్ప హృదయం కలిగించే ఆనందము, రసజ్ఞత లోపించి. అందుకని చిన్నగా రసజ్ఞత ఇంజెక్ట్ చేయడం కొరకు చిన్న చిన్న పైకి. ఈ తర్వాత నువ్వు చదివిన రామకృష్ణ అని ఎట్లా చదవాలో తెలుస్తుంది కవిత్వం అని. మన వాళ్ళు భావమూర్తలు ఎవరో ఒక మాట అన్నారు స్పీచ్లో మాట్లాడేప్పుడు. వడ్లు గారా రామకృష్ణ గారా ఎవరో భావమూర్తల గురించి. ఒకసారి భావమూర్తలు ఒక సంతకి వెళ్ళారు రావణ కొనుక్కుందామని. ఇప్పుడు అరే బాబా 2 ఎద్దులు ఉన్నాయి, ఒక ఆవును కొనుక్కో, 2 ఆవును, ఒక ఆవును కొనరా. 2 ఏ ఆవు? ఏ ఆవురా అన్నాడు. అక్కడ ప్రశ్న ఏంటంటే ఒకే అర్థం వచ్చే 5 భాషల్లో ఒక పదం వాడి ఒక భాషలో మీనింగ్ వచ్చే సెంటెన్స్ తయారు చేయాలి. ఏ ఆవురా బావ, ఏ ఆవురా బావా. ఒక వాక్యం మీనింగ్ఫుల్లే కదా. ఇందులో 5 భాషలకు సంబంధించిన ఒకే మీనింగ్ వచ్చే పదాలు ఉన్నాయి. ఏ అంటే మరాఠీలో కమ్మని అర్థం, మరాఠీ ఎవరు వచ్చేవాళ్ళు ఉంటే. ఆవు అంటే ఆవు, తురకంలో కమ్మని అర్థం. రా అంటే తెలుగులో కమ్మని అర్థం. బా అంటే కన్నడలో, రా అంటే ఇక్కడ ఉండరు అరవా రవిరాజన్ గారు. అంటే ఇది మామూలు విషయం. మీరు మాట్లాడిన చూద్దాం తెలుస్తుంది. ఒక వాక్యం తయారు చేయండి, ఇన్స్టెంట్ అని చతురత. ఇట్లాంటి భాషా సౌందర్యాన్ని, శబ్ద సౌందర్యాన్ని, అర్థ సౌందర్యాన్ని, కవి యొక్క చమత్కారాన్ని ఆనందించగలిగిన స్థితిలో ఉంటే ఇదే విశ్వగీతిక విశ్వమంతా జాయిస్తుంది. అందుకే మీరు ఎట్లా చదువుతున్నారో నాకు బాధ అదే. చూస్తే రామకృష్ణ కొంచెం చదివిపించారు, రాగం బాగుంది, తాళం బాగుంది, మంచి గొంతు బాగుంది. నిన్ను మోహించున్నది మన్ను మాత్రం కాదు, ఏ మహిమ మానస స్వప్నమో సాకారమైన ధరణి కదండి. ఈ కాంతికరమైన చెక్కను సంభావన నా భాష అర్థం. నా రామకృష్ణానంద తరఫున నేను పడే బాధ అర్థం అవుతుంది నీకు. ఇది నా పరిస్థితి. అందుకని ఈ కవిత్వం అన్నది ఒక విషయాన్ని ఒక హృదయంతోనూ మేధస్సుతోనూ స్పర్శిస్తే, ప్లస్ ఈ కవులకు వాళ్ళు వాడే ఒక తన కవితా కన్ని అన్నది ఇప్పుడు రామకృష్ణ ఊరికి ఇట్లా కనపడుతుంది. కానీ ఆయన హృదయ గర్భంలోంచి పుట్టిన కవితా శిశువు హృదయ గర్భాన్ని చేర్చుకుని రావాలి. ఆ ప్రసవమైన కవికి తెలుస్తుంది. కొంతమంది ఈజీ సెజేరియన్ నేట్లో కొంత సెజేరియన్ ఆపరేషన్ అవసరం అవుతుంది, కొంతమంది ఈజీగా డెలివరీ ఉంటుంది, కొంత నొప్పులు పడతారు, పొరికి నొప్పులాగా. ఆ కవితా గర్భంలోంచి ఉదయించిన కవితా కన్నిక లేదా శిశువును ఆ వీటి మనం ఆస్వాదించాలంటే దాదాపు కవిబడ్డ ప్రసవైన నా హృదయం పడగలగాలి. అదేమో అర్థం కావాలి. ఆయన హృదయ గర్భంలోంచి బయటకు వస్తే ఆ కవితను మన హృదయ గర్భంలోకి చెప్పిస్తే తప్ప ఆనందించలేరు కదా. హృదయ గర్భంలో చెప్పించాలి, మళ్ళీ గెలిచారు మన హృదయాన్ని కూడా. అంటే ఆయన బాధ కవిత ఎలా పుట్టింది అన్న విషయం తెలిస్తే తప్ప ఆ కవితకు ఒక గొప్పతనం తెలియదు మనకు. పుట్టిన తర్వాత వాళ్ళు వాడే అలంకారాలు మీరు చూసారు. 2 అలంకారాలు వాడారు. సర్వలంకార శోభిత, వర్ణనా సామర్థ్యం ఉండాలి, ఒక క్రాంతి దర్శి ఉండాలి, ఒక ఋషిలా చూడని కొత్త కోణం నుంచి విషయాన్ని చూడాలి. మనకు కనపడదు, ఆయన కన్నికేదో కనపడాలి. అందుకే దీపశిఖ కాళిదాస్ అంటారు, మీకు తెలుసో తెలియదు. ఉపమా కాళిదాసస్య జలదు. కాళిదాసు అంటే ఉపమానం చెప్పడంలో ఆయన నిరుపమానుడు అంటారు కాళిదాసును. ఆయన రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం చదివి గెటే ఆయన ఒక జర్మన్ కవి. మీరు కనుక గ్రీష్మములో ఉండే పండు
వసంతంలో ఉండే పువ్వును ఒక్కసారి చూడదలుచుకుంటే అభిజ్ఞాన శాకుంతలం చదవండి అంటారు. అలాగే వాల్మీకి ఉపమానాలు రామాయణంలో కానీ ఒరిజినల్ రామాయణంలో ఇందులో కాళిదాసు ఉపమా కాళిదాస దీపశిఖ అంటారు. అంటే కాళిదాసు ఉపమానాలు ఎలా ఉంటాయి పోలిక, అవి ఒక కవికి దొరుకుతాయి, సమర్థుడైన కవికి. ఒక రఘువంశంలో మీకు తెలుసు దిలీపుడు సుధీష్ణ వాళ్ళకి పుట్టిన వ్యక్తి రఘు, అజుడు. వాళ్ళకి రఘు ఆయనకు అర్జుడు పుడతాడు, అంతే కదా. రామకృష్ణ దగ్గర ఇప్పుడు ఎస్ రఘు ఎవరు మన దిలీపుని కొడుకు, అదే ఎగ్జాక్ట్లీ. దిలీపుడు అజుడు, దిలీపుడు మన దిలీపుడుకు సుధేష్ణకు పుట్టింది కదా, వీళ్లకు రఘు ఎగ్జాక్ట్లీ. అందుకే రఘువంశం పేరు పెట్టారు. వాళ్ళిద్దరికీ మీరు ఉన్నారు కాబట్టి బాధ లేదు, అమ్మాయి ఆదుకునే వ్యక్తి ఒక్కరే దొరుకున్నారు కానీ ఆనందం వరకలిస్తుంది అన్నది. సో ఐ మ్యారోలేట్ యువర్ విజ్డమ్, ఫీల్ జెలస్ ఆఫ్ యూ, పోయిటిక్ విజ్డమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ కమ్ టు మై రెస్క్యూ. మునిపోయేవాళ్ళు నేను, మొదలే కవులున్నారు. వాళ్ళకి చాలా వరకు సంతానం కలగలేదు. ఇప్పుడు ఈ మధ్యలో ఓల్డ్ ఏజ్ వచ్చింది కదా, అమ్నీషియా పెరిగింది, మెమరీ పవర్ పోతుంది, తేడవుతుంది. రామకృష్ణలాగా లేదు, ప్రతాప్లాగా మెమరీ పవర్ లేదు. వాళ్ళు ఒకసారి స్వర్గానికి వెళ్ళి తిరిగి వస్తుంటే వచ్చి ప్రబధచక్ర ఘోషలో లేదా గంగా ఆ ఘోషలో అది ఉంది, ఇక వస్తూ ఉంటే కామధేను ఉంది, చూసుకోలేదు వీడి పాపం. చూడండి దానికి నమస్కారం చేయనట్లు వచ్చేసారు. కాబట్టి ఒక నమస్కారం చేయవలసిన వ్యక్తి నమస్కారం చేయకపోయినా ఒక పాపం వస్తుందంటారు. అది ఒక వినండి కదా. అందుకే శాపం పెడుతుంది, నన్ను కానీ నా సంతానాన్ని పూజిస్తే తప్ప నీకు సంతానం కలగకూడదు అని. ఆ శాపం వీళ్ళు వినలేదు. రథం పోతుంది శబ్దం పైన, గంగానికి ప్రవేశిస్తుంది శబ్దానికి వినలేదు. ఎందుకు కాలేదో తెలియదు. బాధపడలేక వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన దివ్య దృష్టి చూసి రీజన్ ఇది చెప్పాడు. కాబట్టి నా దగ్గర నందిని, ఆ కామధేను సంతానం నందిని నా దగ్గర ఉంది, దాని వెంబడి వెళ్ళి సేవ చేసి పూజించండి, మీ కొడుకు పుడతాడు. అది పరిస్థితి. ఆ తర్వాత వీరన్నట్లు రఘు అని అన్నారు కాబట్టి రఘు అంటారు, కాకపోతే ఆయన అడగండి, రైట్. ఆ తర్వాత ఒక దేశపు రాజు అజుడు, రఘు కొడుకు అజుడు అండి. మీరు మిమ్మల్ని అజుడు ఎవరి కొడుకు, మీరు రఘు అన్నారు కాబట్టి నేను రఘు కొడుకు అజుడు కొడుకు రఘు అడుగుతున్నాను. నేను తెలియదు కదా. ఈ అజుడిని ఏం చేస్తారంటే, ఒక రాజు కూతురు ఇందుమతి దేవ అని పేరు, ఆమె యొక్క స్వయంవరానికి రమ్మని పంపించమంటాడు. ఈ రఘు మహారాజుకు పుట్టిన అజుడు, ఈ ఇందుమతి అన్నది ఒక విదర్భరాజు ఉంటాడు, ఆయన విదర్భరాజు యొక్క చెల్లెలు. చెప్పింది కరెక్ట్, విదర్భరాజు చెల్లెలు. విదర్భరాజు చెల్లెలు స్వయంవరానికి రమ్మని ఆహ్వానం అడిగితే ఈయన కొడుకుని పంపించేస్తారు. ఎవరిని? అజుని. స్వయంవరం తెలుసు, రాజుల రేపులా కూర్చొని ఉంటారు. ఈమె అలా పోతుంటుంది, అలంకరించుకొని దండ పట్టుకొని పోతూ ఉంటుంది. అందరూ ఆశగా నన్ను సెలెక్ట్ చేసుకుంటుందా, నన్ను సెలెక్ట్ చేసుకుంటుందా? మీ బిగ్ బాస్లో లాస్ట్లో ఇది ఉంది కదా, అట్లా ఎవరి పేరు వస్తుందా అని. సరిగ్గా నేను పోతుంది, ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, అతని దాకా వెళ్ళిపోయింది, డల్ అయిపోతాడు. ముఖం ఏమవుతుంది? వర్ణం అయిపోతుంది. దీన్ని వర్ణించాలి అంటే కాళిదాసు ప్రథ ఎలా ఉంటే చెప్పడం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇలా పోతుంటే ఈ రాజులు ఎలా ఫీల్ అయ్యారు అన్న దాన్ని ఒక అలంకారం ఉపయోగించి చెప్పాలి. ఏం అలంకారం ఉపయోగిస్తారు మీరు చెప్పండి చూద్దాం. దీన్ని వర్ణించాలంటే దేంతో పోలుస్తారు? అందుకే ఉపమా కాళిదాసు అంటారు. కాళిదాసు అది 6వ సర్గలో పద్యం ఉంది. సంచారిణి దీపశిఖేవ, దీపశిఖ, అందుకే దీపశిఖ కాళిదాసు అంటారు. సంచారిణి అంటే ప్రసరించడం. సంచారిణి దీపశిఖేవ రాత్రవు, రాత్రి ఒక దీపశిఖ కాగడ ఎట్లా కాంతిని వెదజల్లుతుందో, ఎం వ్యతీయాయ, ఎం అంటే ఏ వ్యతీయాయ, ఎమ్మె పోతుంది, ఎవరెవరిని దాటుకుని ముందుకెళ్తుందో, పతింబర, దేని పతిని అన్వేషించుకుంటూ, సా ఆ ఇందుమతి నరేంద్ర మార్గాట్ట ఇవ అంటే వలే, నరేంద్ర మార్గం అంటే రాజమార్గంలో ఉంటే ఇల్లు వలే, ప్రదీపే వివర్ణభావం సతభూమిపాల, ఆయా భూమిపాలకులు రాజులందరూ కూడా వాళ్ళ మొహం వివరణమైంది అంటాడు. అంటే మీరు ఊహించుకుంటే అప్పట్లో కరెంటు లేదు కాబట్టి రాజమార్గంలో లైట్ లేకపోతే మీరు కంచె కాకడ పట్టుకొని ముందు పోతుంటే
దీని యొక్క కాంతి ఎదురుగా ఉండే భవనాలపైన పడి తలతల మెరుస్తూ ఉంటాయి రాజభవనాలు. ఆ ఒక భవనం దాటి వెళ్ళగానే మన నీడబడి ఆ భవనం మళ్ళీ వివరణం అయిపోతుంది. నీడబడుతుంది భవనం పైన, టక్కన డల్ అయిపోతుంది మనం అనుకోండి భవనం. ఈమె ఒక్కొక్కరిని అలా దాటుకుని ముందుకెళ్తే ఆ వ్యక్తి మొహం ఆ కంచు కాగడ దాటి ముందుకెళ్తే ఒక బిల్డింగ్ ఎలా చీకట్లోకి వెళ్ళిపోతుందో అట్లా అవుతుంది వాడు మొహం అంటాడు. అందుకే కాదు సంచారిణీ దీప శిఖేవ రాత్రౌ యం యం యథాయాయ పతిం వరాస నరేంద్ర మార్గాట్టైవ ప్రపేదే వివర్ణ భావం సస భూమిపాలకుడు. వాళ్ళ మొహాలు అట్లా అయిపోయాయి వివరణ. సో కాళిదాసుని చదవాలంటే కాస్త శ్రమించాలి మరి. అంటే ఇట్లాంటి పనులు ఎన్నుకునేటువంటి ఆ లక్షణం ఉండాలి ఒక కవికి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి పెద్దవాళ్ళని మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ అణకువ ఆశ్చర్యం వేస్తుంది. ఈవెన్ ఫస్ట్ పద్యంలో మీకు తెలుసు వాగర్థాలు సంపృక్త అవి తెలుసు కదా మీకు పద్యం. వాక్కు మొట్టమొదటి రఘువంశుల పద్యం అందరూ వాడేది. వాగర్థాలు సంపృక్తవు వాగర్థ ప్రతిపత్త అయ్యేది. వాక్కు అర్థం ఎట్లా కలిసి ఉంటాయో భార్యాభర్తల్లాగా వాక్కు అర్థము విడదీయనట్లు ఉంటాయి. పార్వతీ పరమేశ్వరులు అట్లున్నారని చెప్పాడు. వాక్కు అర్థం ఎట్లా విడదీయనంత కలిసి ఉంటారో పార్వతీ పరమేశ్వరులు అలా ఉండే పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ పార్వతీ పరమేశ్వరు ప్రభుత్వం ఎట్లున్నారు వాళ్ళిద్దరంటే వాగర్థ వివాహ అంటే వలే వాక్కు అర్థం ఎంతగా కలిసినో అలా ఉన్నారు పార్వతీ పరమేశ్వరు. అలాంటి వాళ్ళని ప్రార్థిస్తున్నాడు. ఏమని? తనకు ఒక శక్తి కావాలి. ఏం శక్తి? వాగర్థ ప్రతిపత్తి అయ్యి వాక్కు అర్థం యొక్క జ్ఞానం వాటిపైన కమెంట్ రావడం కొరకు మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, వందే నమస్కరిస్తున్నాను అంటాడు. మొట్టమొదటి నాకు ఏం తెలియదు, మిమ్మల్ని ప్రార్థిస్తాను. అందులో నుంచి చమత్కారం చూడండి. వాక్కు అర్థం తనకు కావాలి, దానిపైన కమాండు, దాంతో వాళ్ళని వచ్చాడు. ఉపమానం ఉంటుంది. అలాంటి వ్యక్తి తను తాను రెండవ పద్యంలో మూడవ పద్యంలో ఏం చెప్పుకుంటాడంటే, నేను చాలా పొట్టివాడిని. ఒక పొడవైన వ్యక్తి చిటారుకమంలో మామిడి పండుని తెచ్చుకున్న ప్రయత్నం చేసే వ్యక్తిలాగా నీ పొట్టివాడిని ఆ ఎత్తైన పంట అందుకోవాలని చూస్తుంటే నలుగురు ఎట్లా నవ్వుతారో, నేను ఇలాంటి పుస్తకం రాస్తుంటే నాలాంటి వాళ్ళు అలా నవ్వుకుంటారు అని చెప్పుకున్నాడు. ఒక సమర్థుడైన కవికి అనుకో కూడా ఉండాలి. మార్నింగ్ చెప్పారే రామకృష్ణ దగ్గర ఇప్పుడే, ఆయన దగ్గర నుండి ఫీలింగ్ రాకూడదు, ఎక్కడి నుంచో భావం వచ్చేస్తుంది, కవి ఇస్తాడు. అంటే వీళ్ళ దగ్గర నుంచి ఇట్లాంటివి నేర్చుకోవడం అన్నది. ప్లస్ వీళ్ళందరూ కూడా ట్రూస్ కూడా ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్, పోయిటరీ ఫర్ పోయిటరీ అని రకరకాల మూమెంట్స్ ఉన్నాయి. ఇది చదివిన తర్వాత మీ లోపల ఏదో ఒక రసాయనిక క్రియ జరగాలి మనస్సులో, మరి ఏదో ఒక కొత్త కాంపౌండ్ ఏదో ఉద్భవించాలి. లేకపోతే కవిత్వం చదవకపోయిన ఒకటే. ఇప్పుడు కాళిదాసు అది కుమార సంభవం కానీ అభిజ్ఞాన శాకుంతలం కానీ, ఇది అభిజ్ఞానం అంటే తెలుసు. అభిజ్ఞానం ఎందుకంటే అభిజ్ఞానం అంటే గుర్తు. ఆ ఉంగరం పోయిన తర్వాత ఆమె గుర్తుపట్టలేదు కదా, ఉంగరం ఇతను దుష్యంతుడు జారవించుకుంటే ఆమె శకుంతలకు ఉంగరం పెడితే పోవడం వల్ల అతను గుర్తుపట్టలేడు. అభిజ్ఞానం అంటే గుర్తు, ఉంగరం ఒకటి గుర్తుంది, అభిజ్ఞాన శాకుంతలం అంటారు. ఇట్లాంటి వాటిల్లో ఆ పర్సనాలిటీ కూడా, మనిషి యొక్క వ్యక్తిత్వం కూడా ప్లే చేసే రోల్. అందుకే వాళ్ళు అంత గొప్ప కవులు కావడానికి కారణం వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ మానసికంగా అలా కావడం. ఎటన్నా ట్రూత్స్ ఉంటాయి, ఒట్టి డ్రై కవిత్వం ఉండదు. ఆ తర్వాత అజుడు కూడా తర్వాత కథలు వేరే. కానీ ఆమె వైఫ్ ఎందుమైతే ఒకసారి పార్కులో పోతుంటే పైనుంచి ఒక దండ వచ్చి పడితే వర్షస్థలం కూడా ఆమె చనిపోతుంది. అందులో చాలా రోజులు బాధపడి అంటే అతను ఓదార్చడానికి వశిష్ఠుడు తన శిష్యుని పంపుతాడు వెళ్ళి ఓదార్చమని. చెప్పేది ఇది ఒక స్ట్రెయిన్ సెంటెన్స్ చెప్తాడు, పనికొచ్చే సెంటెన్స్. లైఫ్ ఈజ్ అన్యాచురల్, డెత్ ఈజ్ నేచురల్. అక్కడ ప్రకృతి అంటే సంస్కృత ప్రకృతి వికృతి మాట వాడతాడు. మనం జీవించడము అసహజం, మరణించడం సహజం. మరి యాక్సిడెంటల్ ఎలా? కాబట్టి ఉండే 4 క్షణాలు ఒక శాస్త్రం ఎటర్నిటీని ఎట్లా ఫీల్ అవుతా అట్లా జీవించుందిగా అని చెప్పడం. ఇక్కడేమో ఇందుమతిని కోల్పోయినటువంటి హస్బెండ్ అది. ఆ తర్వాత కుమార సంభవం ఉందనుకోండి, రతి విలాపం, భార్య కోల్పోయిన భర్త. రతి అంటే భర్తను కోల్పోతే రతి విలాపం అంటాం కదా. శివుడు 3వ కన్ను తెలుసు కదా మీకు, మన్మధుడు కాలిపోతే రతిది విలపిస్తుంది, రతి విలాపం. అక్కడ హస్బెండ్ని కోల్పోయింది, ఇక్కడ వైఫ్ని కోల్పోయాడు. రెండిట్లో ట్రూత్ అది. లైఫ్ ఈజ్ ఇంపర్మనెంట్. అది చదివితే ఎక్కడో అభావం మనసులో రాటుకుంటుంది. అలా చదవడం అన్నమాట. అంటే ఇవన్నీ మీరు చదివేప్పుడు కూడా ఈ దృష్టితో రామకృష్ణానంద కవిత్వాన్ని చదవండి అని చెప్పడం కొరకు ఇవన్నీ కూడా మంచి ఉపమానాలు ఉన్నాయి.
జంధ్యాల పాపయ్య శాస్త్రం గురించి చెప్పాడు. ఒక దగ్గర అంటాడు అతను, అవి పైనుంచి సెలైలు ఎట్లా దూకుతున్నాయంటే బాగా బాగా పట్పట్పని సెలైట్లో పైనుంచి దూకుతున్నాయి, చాలా బాగుంది జలపాతం అనడం వేరు. దాన్ని దేంతో కొడుస్తారంటే, కానీ దూడలు పాలు తాగేప్పుడు వాళ్ళ తల్లి అక్కడ ఉంటుంది, కట్టేసి ఉంటాడు. పాలు పిండుకున్నాక దీన్ని వదిలేస్తే పరిగెత్తుకుంటే వెళ్తాడు అమ్మ దగ్గరికి. సెలైళ్ళు అట్లా భూమాతపై దూకుతున్నాయి స్టన్నింగ్ రోలడానికి అన్నట్లు. త్రాడులు ఊడదీయగని తల్లుల పాలకు దౌడు తీయు లేదూడల భంగి చంగుమని దూకునవే సెలయిళ్ళు అంటారు. త్రాడులు ఊడదీయగనే తల్లుల పాలకు దౌడు తీయు పరిగెత్తు లేదూడల భంగి లేత దూడల భంగి వలె చంగుమని దూకునవే సెలయిళ్ళు అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఇవన్నీ కవితాంశంతో బ్రాండ్స్ చెప్పాను మీకు. షర్ట్స్లో బ్రాండ్స్ ఉంటాయి కదా, అట్లాంటిదే మా రామకృష్ణ కవితలు చెప్పడం గురించి చెప్తున్నాను. ఇది చూపించి ఇప్పుడు బాబు నేను చప్పట్లు పెట్టారు కదా, బాబు అలాంటి కోవకి బ్రాండ్ పేరు పెట్టుకోలేదు, కానీ అలాంటి బ్రాండ్ మాది కూడా కొనండి, ఈ చొక్కా కూడా అని చెప్తున్నాను. విషయం అది. ఆనంద విహార్లో రామకృష్ణ రాసింది ఒకసారి నాటకం చేస్తాను మీకు, చదివి మర్చిపోయింటారు. ఆనంద విహారి ఇది చదివే కదా పద్యము, ఇది వినండి. నీలి గగనపు వదనమందున, నీలి గగనమైన ముఖంతో పోలుస్తున్నాడు అలంకారం, మనకు అనిపించదు. నీలి గగనం అనే వదనం అదొక దాని యొక్క ముఖమందున, నీలి గగనపు వదనమందున ధవళ తిలకమనే, ధవళ తిలకం అంటే తెల్లటి తిలకం చంద్రుడు. ఆకాశం ఒక ముఖం అనుకుంటే చంద్రుని తిలకంతో మీకు కనిపిస్తుంది. అట్లా చూస్తే ఆకలి అయినప్పుడు ఇడ్లీలా కనపడుతుంది. సీసెంట్ ఉద్యోగం లేకపోతే కాళ్ళు దిగిన వంతల, ఒక ఆయనకి శరణాలయంలో కనపడింది ఆకాశం, నక్షత్రాలన్నీ శరణాలయం కనిపించాను కదా. నీలి గగనపు వదనమందున ధవళ తిలకము నేల కురిసిన వెన్నలందున స్నానమాడి వెన్నలా కరిగిపోతుంది. వెన్నలందున స్నానమాడి వెన్నలా, ఆ పదాల పద శబ్ద సౌందర్యం చూశారు. ఆ పేర్చడం కూర్చడం. ఇప్పుడు 4 ఇటుకలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టమంటే మనం అందరూ ఒకేలా కట్టలేదు అందంగా. అది కవి సామర్థ్యం పైన ఉంటుంది, దానికన్నా తక్కువ ఉంది ఇది. నీలి గగనపు వదనమందున ధవళ తిలకము నేల కురిసిన వెన్నలందున స్నానమాడి వెన్నలా నీ కరిగిపోతీరా. ఏమనిపించలేదా? నీ మనసు కరగలేదా? మట్టితనవు కాదులి ఇది మాధుని మహిమాన్విత మందిరం మీద అన్నారు 400 అందులోని. మట్టితనవు ఏదో మట్టి 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 శరీరం అంటారు. మట్టితనవు కాదులి ఇది మాధవుని మహిమాన్విత మందిరం. మాధవుని మహిమాన్విత మందిరం అనడంలో ఆ పదాల కూర్పు మీకు ఆనందం కలిగించడం లేదా? ఇందులో దేవుడు ఉంటాడు మనసులో కూడా అనడానికి. మనం ఒట్టి శరీరం అంటే ఫ్లెష్ ఉంటాడు, లోపల దేవుడు ఉన్నాడు అనడానికి భగవంతుడానికను మాధవుని మహిమాన్విత మందిరం ఇది అంటే బాగా అనిపించదా మీకు? అంటే ఆ దృష్టిలో చదవాలని. ఇవన్నీ కవి సామర్థ్యాన్ని బట్టి ఉంటాయి. అలంకారంతో శ్లేషాలంకారాలు, చెమకూర ఉందనుకోండి, శ్రీశలంకారం, పింగళి సూరన. అతను రాఘవ పాండవీయం రాశాడు. ఒకే బుక్కులో రాఘవుడు రామాయణం స్టార్ట్ అవుతుంది, పాండవి భారతం స్టార్ట్ అవుతుంది. ఒకే పద్యం చదివితే ఎంత ప్రతిభ కావాలి. ఇంకో ఆయన రాఘవ యాదవ పాండవీయం అని రాశాడు. 3 భాగవత 3 వస్తాయి ఒకే బుక్ చదివి. ఒక పద్యం అయితే 3 అర్థాలు సైమల్టేనియస్గా. కానీ ఆయన సలహా ఏంటంటే బుక్ను ఒక్కొక్క పద్యంలో అర్థాలు చూడకండి, మొట్టమొదటి ఒక పద్ధతిలో చదవండి, రామాయణం అయిపోతుంది. 2 భారతార్థంలో చదవడం మొదలుపెట్టండి. అన్ని పదాలు ఒక్కొక్క దాంట్లో రామాయణం 3 అట్లా ఎత్తకండి. ఒకసారి ఓన్లీ రామాయణార్థం చదవండి, 2 ఓన్లీ భారతార్థం, తర్వాత ఓన్లీ భాగవతార్థం. రాఘవ యాదవ పాండవీయం, యాదవ అంటే కృష్ణుడు చరిత్ర. ఎంత ప్రతిభ ఉండాలి వాళ్ళకు. ఒక ఆయన 10 పద్యాలు రాశారు. ఒక్కొక్క పద్యంలో 10 అర్థాలు, ఒకటి కాదు 10 భావాలు ఒక్క పద్యంలో. 10 into 100 పద్యాలకు ఈక్వల్ అయిపోతుంది. ఈ కవి సామర్థ్యం మామూలు విషయం అయింది ఇట్లా రాయడం. కాబట్టి మట్టితనవు కాదులే ఇది మాధవుడి మహిమాన్విత మందిరం అంటే ఎంత ఆనందం. ఓకేనా? శ్లేష భాష పట్టుకొని మిమ్ము మాధవుడు రక్షించుగాక అని చెప్పాడు. మాధవుడు అంటే విష్ణువు, ఈయనేమో శివభక్తుడు. అప్పట్లో ఇవి ఎక్కువ ఉండేది కదా. ఏంటంటే నన్ను విష్ణువు తిప్పాడు, మా ఇంటి దేవుడు ఈశ్వరుడు కదా. నేను అదే చెప్పానయ్యా. ఏం చెప్పాను? మిమ్ము మాధవుడు రక్షించుగాక అన్నాడు. నేను అట్లా లేదు, మిమ్ము మాధవుడు మిమ్ము ఉమాధవుడు రక్షించుగాక. ఉమాధవుడు అంటే సంధి కలిపితే మిమ్ము మాధవుడు అవుతుంది. మిమ్ము మాధవుడు, ఉమా భర్త శివుడు రక్షించుగాక. ఇక ఆ కవి యొక్క ప్రతిభకు ఆశ్చర్యపోయి ఆనందపడారా?
అట్లా చదవండి రా ఏంటని చెప్తున్నా. ఇప్పుడు ఎలా చదవాలి కాస్త అర్థం ఇది తప్ప నేను చెప్పగలిగింది. ఇప్పుడు ఒక రెండు చూద్దాం ఎలా రాశాడు రామకృష్ణ గారు. ఇది కాస్త అలవాటు పడ్డ తర్వాత ఆ పద్యాలు పాటి వదిలేశాడు. ఆ గంగా కోశలో మనం కొంత మూగబోతుంది. ఏం మాట్లాడతారు అంతసేపు గంట సేపు దడదలాడి చేశాడు. అలా గంగా తరంగ కోశ, నిరుపమ కవితాగానం, నిర్మల గంగా స్నానం అంటారు. నెల నిండితే బిడ్డ, గుండె నిండితే కవిత అట్లాగా. అట్లాంటి గుండె నిండిన కవిత, గుండె నిండుగా ఆనందం కలిగించే కవిత ఇది. కూడా ఊరికే ఏ మహిమ మానస స్వప్నమో సాకారమయ్యన్న ధరణి మామూలు కనిపిస్తుంది. ఈ మహిమ మానస స్వప్నమో సాకారమైన ధరణి. ఈ కవులపైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. ఇప్పటి నుంచి కాదు, అరిస్టాటిల్, ఈవెన్ రిపబ్లిక్, ప్లేటో దగ్గర నుంచి కూడా. ప్లేటో రిపబ్లిక్లను రాశాడు, అందులోంచి కవులను మొత్తం బ్యానిష్ చేశాడు, వెలివేశాడు. యూ హ్యావ్ నో ప్లేస్ అని. బ్యానిష్ ఆల్ ద పోర్ట్స్ ఆర్ యూజ్లెస్ పీపుల్ అని. అండ్ రీజన్ కూడా చెప్పాడు. అదే తమాషా. జనరల్గా ప్రపంచంలో ఏ వస్తువైనా సరే ఫస్ట్ నేచర్లో భగవంతుడి థాట్, ఆ థాట్ తర్వాత ఒక వస్తువు వస్తుంది. మొదలుగా చాలా క్లాసులో తమాషా చెప్తుంటాడు కదా, మీకు రేడియో కనిపెట్టినా ఫస్ట్ రేడియో మెంటల్గా ఒక ఐడియా ఫామ్లో వస్తుంది, ఆ తర్వాత రేడియో వస్తుంది. కార్ ఫస్ట్ మెంటల్ కార్ తయారు చేసుకుంటారు, తర్వాత కార్ వస్తుంది. అంటే కార్ అనేది ఇట్స్ డూప్లికేట్ ఆఫ్ యువర్ థాట్, అంతే కదా. జిరాక్స్ కాపీ లాగా, రియల్ కాదు. ఒక పువ్వు లాగా భగవంతుడి సృష్టిలో ఈ మహిమ మానస స్వప్నంలోంచి ఒక థాట్ వస్తుంది, అది దాకా వస్తువుగా మారుతుంది, పువ్వుగా మారింది. ఈయన కవి గారు పువ్వుని వర్ణించి ఒక కాపీ కొట్టి రాస్తారు. అంటే ఏంటి, పువ్వే దాని డూప్లికేట్, ఈయన కవిత దీని డూప్లికేట్. ఇట్స్ థ్రైస్ రిమూవ్డ్ ఫ్రమ్ రియాలిటీ. కాపీ అయితే కాపీ అయితే కాపీ. ఏముంది అందులో గొప్ప? ఏం అన్నవాడు ప్లాటో, ఏ రోడ్డు ప్లేట్ పట్టుకుని నడుపు తినేవాడు కాదు. ఏం మాట్లాడతారు? థ్రైస్ ఈజ్ నాట్ రియలిస్టిక్. అసలు రియాలిటీ భగవంతుడి మనసులో కలిగిన ఈ మహిమ మానస స్వప్నము, అది సాకారమైంది, ధరణిగా మారింది. ధరణి గురించి మనం రాస్తున్నాం. కానీ జిరాక్స్ కాబట్టి మళ్ళీ ఒకసారి జిరాక్స్ తీసుకున్నట్లు. కానీ ఆయన అన్నాడు, అరిస్టాటిల్ వచ్చి ఊరుకోలేదు. ఇదాని పరిస్థితి, దీని యొక్క సమాధానం ఉంది. కవి అన్నవాడు కేవలం జిరాక్స్ తీయడే బాబు, నీవు అనుకుంటున్నదేమో తప్పు, నీవు గురువు కావచ్చు, పెద్దవాడ కావచ్చు, కానీ కవి జిరాక్స్ తీయడు. రియాలిటీని ఉన్నది ఉన్నట్లు వర్ణించాడు. రియాలిటీ ఎలా ఉందో చెప్పాడు, పువ్వు ఎలా ఉందో చెప్పాడు, ఎలా ఉండాలో చెప్తాడు. హీ కాపీస్ రియాలిటీ నాట్ యాజ్ ఇట్ ఈజ్ బట్ యాజ్ ఇట్ షుడ్ బి. ఒక మనిషి ఆయన వర్ణించాడు, అదని ఎలా ఉండాలో వర్ణిస్తాడు. కాబట్టి దానికని ఇది గ్రేటర్ ట్రూత్. అది డూప్లికేట్ అనుకుంటున్నామేమో. పువ్వు ఎలా ఉండాలో చెప్తాడు. పదనార విందామంటే చంద్రునిలా ఆయన ముఖం ఉండాలి, అలాంటివి దర్శిస్తున్నాడు. జస్ట్ డూప్లికేట్ కాపీ దర్శించడం లేదు అలాగా. కాబట్టి ఈజ్ గ్రేటర్ దాన్ దట్ అని ఒక పోటీ. ఆ తర్వాత ఫిలిప్ సిడ్నీ వచ్చాడు. అప్పుడు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. హిస్టరీ కన్నా పోయిట్ తక్కువ, హిస్టోరియన్ కన్నా. ఒక మోరలిస్ట్, ఒక ఫిలాసఫర్ కన్నా ఇతను తక్కువ. ఫిలాసఫర్ ఎందుకు అంటే ఒక నీతి పాఠాలు జీవితానికి పనికొచ్చే పాఠాలు నేర్పుతాడు. ఒక హిస్టోరియన్ అంటే ఒక మంచి ఎగ్జాంపుల్స్, కృష్ణదేవరాయలు, అక్బర్ పాదుషా, లేదా గొప్ప గొప్ప వాళ్ళ గురించి మీకు చెప్తాడు. మీకు ఇవి చెప్పడే కవి ఏదో ఊహలోకి తిరుక్కుంటుంటాడు. వీళ్ళ ముందు అనేక పనికిరాడు. అది వీళ్ళు రక్షించిన ఫిలిప్ సిడ్నీ మీకు తెలిసి పేరు ఉండదు కదండి. హీ రోట్ ఎ బుక్ కాల్డ్ అపాలజీ ఫర్ పోయిట్రీ అని. ఆయన బయలుదేరి లేదు వీళ్ళందరికన్నా కవి గొప్ప అని. అంటే రామకృష్ణ గారు ఆయన ఒక లాజిక్ వాడాడు. ఫిలాసఫీ ఇది చేయొద్దు, ఇది చేయని చెబుతుంది, కానీ దాని వీక్నెస్ ఏంటంటే ఇట్ గివ్స్ యూ ద కాన్సెప్ట్, ఎ ప్రిసెప్ట్, బట్ నాట్ అన్ ఎగ్జాంపుల్. అబద్ధాలు ఆడకని చెప్పి వదిలేస్తుంది. అబద్ధాలు ఆడని వ్యక్తి ఎట్లుంటే నాకు తెలియదు, నువ్వు చెప్పారు, ఒకరిని చూపించంటాను అనుకో, అది ఫిలాసఫర్ దగ్గర ఆన్సర్ లేదు. ఫిలాసఫీ దగ్గర, హిస్టారియన్ దగ్గర ఏముంటుంది, ఆయన దగ్గర ఎగ్జాంపుల్ ఉంది, ప్రిసెప్ట్ లేదు. అబద్ధాలు ఆడని గాంధీ కనిపడ్డాడు, గాంధీని చూస్తాడు, కానీ గాంధీలో అబద్ధాలు ఆడకని హిస్టారియన్ చెప్పాడు. హిస్టరీ పుస్తకంలో గాంధీ గురించి రాస్తాడంతే, మీరు గాంధీలో అబద్ధాలు ఆడకని సత్యం చెప్పండి అని రాయడు. సో ద డిఫెక్ట్ ఆఫ్ హిస్టారియన్ ఈస్ హీ హ్యాస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ మైనస్ ప్రిసెప్ట్ ఆర్ కాన్సెప్ట్. The weakness of a philosopher is he has a precept but not example. ఒక్కొక్కరికి స్ట్రెంగ్త్ ఉంది, వీక్నెస్ ఉంది. దిస్ పోయిట్ బై యూజింగ్ హిస్ మ్యాజికల్ బాండ్, ఒక మంత్రదండం అలా పట్టుకొని he moves his hand on the dull objects of life, they acquire magical charm. He blends both their strengths minus their weaknesses. A poet gives not only an example, that example embodies the precept of a philosopher. ఇక్కడ ప్రిసెప్ట్ ఎగ్జాంపుల్ రెండు ఉన్నాయి. ఒక ధర్మరాజు పాత్రను కావ్యంగా మలిస్తే
ధర్మరాజును చూసినప్పుడు ధర్మంగా ఎలా ఉండాలనే వాక్యం తెలుస్తుంది, దానికి ఉండేటువంటి ఆ వ్యక్తి కూడా కనపడుతుంటాడు. అంటే అలాంటి పాత్ర ఇప్పుడు హ్యామ్లెట్ ఉన్నాడు. హ్యామ్లెట్ కరెక్ట్గా ఉన్నాడా లేడా మనకు అనవసరం. రాముడు ఉన్నాడా, నిజంగా చరిత్ర పురుషుడు, మనం ఆర్గ్యుమెంట్స్ పెడుతుంటారు. హ్యామ్లెట్ ఉండనే లేకపోయి మామూలు వచ్చుకొని ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. రాముడు ఉండొచ్చు లేకపోవచ్చు. మామూలు భూమండలపై రాముడు కృష్ణుడు ఏ పేరు పెట్టుకున్న వ్యక్తిలో నిజమైనప్పటికీ కూడా ఉన్నాడా లేడా తెలియదు రాముని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఎక్కువ ఉంది. ఆయన గురించి ఎక్కువ నేర్చుకుంటే చాలదా? ఉన్నా లేకపోయినా వేరే విషయం. ఉంటే నథింగ్ లేదు, లేకున్నా సరే. ఇప్పుడు హ్యామ్లెట్ ఉన్నా లేకున్నా సరే తన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, కృష్ణుడు ఉన్నా లేకున్నా సరే. కాబట్టి పోయిట్ ఈస్ గ్రేటర్ దాన్ బోత్ ద ఫిలాసఫర్ అండ్ ఆల్సో ద హిస్టారియన్ అండ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఒరిజినల్ గాడ్. ఎందుకు? గాడ్ తన యొక్క దానికి ఇంకా ఇది యాడ్ చేస్తున్నాడు, గ్రేటర్ దాన్ గాడ్ అని ప్రూఫ్. అలాగే ఆ దృష్టిలోంచి వాక్యమేనండి. ఏ మహిమ మానస స్వప్నమో సాకారమయ్యన్న ధరణి. ఇక్కడో ఇక్కడ మహిమ మానస అనగానే ఎక్కడో ఒక అద్భుతమైన కాస్మిక్ పవర్ అంటే మనకి ఎక్కడో గుండెలే గెలకదా. ఆ పదం ఎన్నుకోవడంలో ఏ మహిమ మానస స్వప్నం అందులో ప్రాస కూడా చూడండి. ఏ మహిమ మానస స్వప్నము మా మహిమ నా. ఊరిక మనం అనుకుంటే పడవ మీరేంటి అలాంటి వాక్యం. ఏ మహిమ మానస స్వప్నమో సాకారమయ్యను ధరణి అయ్యి, అంటే భూమి అయ్యి రకరకాల పదాలు ఇచ్చి ధరణి అనే పాట పడినంత కాదు. ఇప్పుడు పూలు దండకు వచ్చేప్పుడు, వెంకటేశ్వరం దండకు వచ్చేప్పుడు ఎక్కడ ఏ పువ్వు పెట్టాలి, ఏ రంగు పువ్వు పెట్టాలి. కవి కూడా పదాలను ఎన్నుకుంటాడు, తన దగ్గర కుప్పపోసి ఉంటుంది, ఆ పదాలను ఎన్నుకుంటాడు. అందుకని ఒక ఆయన కవిత్వం ఎలా ఉండాలంటే ఒక చక్కని మాట చెప్పాడు నాకు. ఐ స్టిల్ రిమెంబర్ దట్. ఇది కొత్త పెళ్లి కూతురు ఓలి నునివెచ్చని కౌగిలి ఓలి తల్లి పొత్తిళ్లను పాప ఓలి పూదీవల పందిరి ఓలి, ఇలా చెప్తూ పోతాడు. అంటే కవిత్వం అంటే అలా ఉండాలే కానీ ఏదో ఊరికే తోచింది రాయడం, తన ఊహలన్నీ అక్కడ పెట్టేసి, ఆ ఫ్యాంటసీ అక్కడ పెట్టేసి పనికిరాని పదాల్లో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అటు కొన్ని రెండు అంత్యప్రాసం మీద కవిత్వం అనుకుంటారు. అంత్యప్రాసల కవిత్వం అయితే సినిమా కవిత్వం మనకు జబర్దస్త్ చాలా దొరుకుతాయి. మీకు అందులో లేదల్లా పోయిటరు, జబర్దస్త్ పోయిటం రాసుకోవచ్చు మేడం. అవి ఆనందాన్ని ఇస్తాయి, ఇవ్వవని కాదు, కానీ ఇది ఇచ్చే ఆనందం వేరు. ఇది ఏంటే ఒక రంగు రుచి వాసన చూసి ఒక పదాన్ని ప్రయోగిస్తే పెళ్లి కూతురు ఓలి పెళ్లి కుమార్తె ఓలి నునివెచ్చని కౌగిలి ఓలి తల్లి పొత్తిళ్లను పాప ఓలి పుదీవల పందిరి ఓలి తెలుగు వాకిళ్లను ముగ్గు ఓలి. ఇట్లాగా గిలిగింతలు పెట్టి కవిత్వం ఉన్నచో, ఇలాంటి కవిత్వం ఉంటే ఇల్లు పొలాలు సంపదలు నీటికి గోట మీటదని అంటాడు వాడు. అట్లాంటి కవిత్వం ఉంటే ఇల్లు ఎవడికి కావాలి అది తీసేసుకో అన్నట్లు. దట్ మీ రీడ్ ఇట్ అగైన్. కొత్త పెళ్లి కుమార్తె ఓలి నుని వెచ్చని కవిగిలి ఓలి తల్లి పత్తుళ్లను పాప ఓలి పూదీవెల పందిరి ఓలి తెలుగు వాకిళ్లను ముగ్గు ఓలి గిలిగింతలు పెట్టు కవిత్వం ఉన్నచో ఇల్లు పొలాలు సంపదలు నీటికి గోట మీటదని అన్నట్లు. అందుకు ఆయన చెప్పవల కవిత్వం కప్పురము కుప్పరించినట్లు అని చెప్పాడు. అంటే కప్పురము కుప్పలుగా పోసినట్లు చెప్పవల కవిత్వం అన్నట్లు అట్లుండాలి. ఇది ఆయన రాసిన మనకు అనుభూతికి రావాలంటే కాస్త తెలిసి ఉండాలి. హ్యావ్ టు అప్రిషియేట్ గుడ్ పోయిట్రీ అని. ఏ మహిమ బాగానే ఉందంటారు, నీ వేస్తే తెలుస్తుంది అలాంటి పదం. సో ఏ మహిమ మానస స్వప్నమో సాకారమయ్యను ధరణియే ఏ కాంతికరములు చెక్కనో సమ్మోహనాత్మక భక్త చిత్రం. ఈ కాంతికరములు చెక్కిన పదం చూడండి. ఈ పదం అనగానే ప్రతాప్ యొక్క 3 సైన్స్ లెక్చర్ రావాలి. ఈ భూమండలానికి మెయిన్ రీజన్ మార్నింగ్ చెప్పలేదా, నీరు నిప్పు అని. కాంతి అంటే సూర్యుడే కదా. ఆ కాంతికరాలు చెక్కినటువంటి సమ్మోహనాత్మక ధాత్రి చిత్రము. ఒక ఆయన ఇలా చెప్పి ఎంతగా నడిచిన అంతమ్ము కానరాని వెతల పథం పోయి బ్రతుకుబాటు అని చెబుతూనే ఎంతగా చూచినను ఎంతయో మిగులు దృశ్య ప్రబంధం ఈ పృథ్వీ ఎల్లన్నాడు. ఎంతగా చూచినను ఎంతయో మిగులు దృశ్య ప్రబంధం ఈ పృథ్వీ ఎల్ల అన్నాడు. అట్లాంటి ప్రపంచం. సో ఏ కాంతికరములు చెక్కనో సమ్మోహనాత్మక ధాత్రి చిత్రం. ధాత్రి చిత్రాన్ని ఈ కాంతికరాలు చెక్కాయి. సైంటిఫికలీ ట్రూ ఆల్సో. మార్నింగ్ 2 గలుపుతూ వచ్చారని చెప్పారు కదా, సూర్యుడి చెక్కినట్లు. అక్కడ కరముల బదులు ఏ పదం వేసినప్పటికీ కూడా జస్టిఫై చేయలేము, ఈ బ్యూటీ రాదు. ఆ సైంటిఫిక్ ట్రూత్, ఈ బ్యూటీ 2 కలిసాడు. ఎక్కడో ఒక సైంటిస్టు, ఒక శాస్త్రవేత్త, కవి కవిత్వం రాసినట్లు కనపడుతుంది. అట్లా చూసి అంతేగాని బిగినింగ్లో మనం అనుకుంటాం నిన్ను నన్ను మోయిచున్నది మన్ను మాత్రం కాదు జాగ్రత్త అని మన అనుకుంటున్నది అని వార్నింగ్ ఇస్తున్నాం. అట్లా చదవాలండి మీరు. అరే నిన్ను నన్ను మన్ను అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నారు?
అలా చెప్పారా? నిజం అలాంటి వార్నింగ్ ఉంది. నిన్ను నన్ను మోయించున్నది మన్ను మాత్రం కాదురా, కాదురా అన్నాడు చూడండి కవిధైర్యం అంటాడు. ఏమంది ట్రూత్ చెప్తున్నాడు కాబట్టి. మరి ఏంటి, తన ఎనిమిదను గూడునిచ్చి కూడుపెట్టి తల్లిరా అంటే హృదయం కరిగిపోతుంది కదా. కవితను అట్లా చదువుకోవాలి కానీ పుస్తకం పెట్టేసి చదివేస్తాను. నిన్నే చదివాను పుస్తకం, బాగుంది, చాలా బాగా సార్. ఇంటికి వెళ్ళగానే చదివేస్తాను నేను. నా బాధ అర్థమవుతుందా? మనకి ఇంకా 5 నిమిషాలు ఉంది కాబట్టి రావాలని వీళ్ళు వదిలిపెట్టిన ఏమున్నాయని చూస్తున్నా. ఇది కూడా ఇది నీరులో మనసుకు కన్నీటికి బంధమున్నదో వ్యధచందు ఎదనేమో మృదువుగా ఓదాచు అంటే మనసు ఒక పొయిగ్నెంట్ ఫీలింగ్ అంటాను. ఎక్కడో చిన్నగా కన్నీటి చుక్క వచ్చి హృదయాన్ని మృదువుగా నిమిరినట్లు ఉంటుంది. ఒక కవి అంటాడు, నన్ను కూడా మా అమ్మ కూడా అందరిలాగే కంది కానీ బహుశా నా చేతిని కాసేపు ముద్దాడికి నిమిరిందేమో, అందుకే కవిత్వం వచ్చింది నాకు రాయడానికి అనుకుంటాను. అట్లాగా కొన్ని భావాలు చెప్తుంది. మనసుకు కన్నీటికి ఏ బంధం ఉన్నదో వ్యధచందు బాధపడుతుంటే వ్యధచందు ఎదనేమో మృదువుగా ఓదార్చేది కన్నీరు. ఎట్లాగా చెక్కిలిని చుంబించి హాయి పోయిస్తుంది. ఏడుస్తుంటే కన్నీరు కార్చాడంట. కవి అలా చూడడానికి కన్నీరు చుక్కని వచ్చి ఇక్కడ ముద్దు పెట్టుకొని ఓదార్స్తుంది. డోంట్ వరీ. తర్వాత గొప్పదనం ఎక్కడ వస్తుంటే కవి యొక్క గ్రేట్నెస్, నవ్వేటి నయనాల నాట్యాలు చేయిస్తుంది. ఏది? నీరు. నవ్వేటి నయనాల నాట్యాలు చేయిస్తుంది. ఇది గొప్ప భావన కదా, నవ్వేటి నయనాల నాట్యము అనే మాట. ఇక్కడ నార్మల్గా నాట్యం అంటే నవ్వు అన్నది ఒక పాజిటివ్, దుఃఖం వల్ల వచ్చింది కన్నీరు నెగిటివ్. ఈ ఏడ్చే కన్నీళ్లను, ఏడ్చే కళ్ళను ఈ కన్నీరు వచ్చి ఆనందంతో నింపడం. ఏది? బుగ్గ పైన చుమ్మించి ఓదార్చడం వల్ల. చాలా కాంప్లెక్స్ ఐడియా. అంటే ఏదైతే దుఃఖానికి కారణం అనుకుంటున్నామో అది నవ్వేట్లు చేస్తుంది. నవ్వేటి నయనాల నాట్యాలు చేయిస్తుంది. అంటే రెండు డ్యూరిటీస్ను కంబైన్ చేయడం, అద్వైత ప్రయత్నం, సుఖదుఖాలను సమన్వయపరచడం చేసేటువంటి ప్రయత్నం. ఏ బాధ వల్ల అయితే గుండెల్లోంచి తన్నుకునే దుఃఖము కన్నీటిగా మారి ఇలా జారుస్తుందో అది కన్నీటిగా మారి కన్నీరు ఆపోజిట్ పోతూనే ఇదే కన్నీరు చెక్కిలిపై చుంపించి కళ్ళలో ఆనందాన్ని నింపుతుంది. కళ్ళలో ఆనందాన్ని నింపింది ఇక్కడ కన్నీరే. సారో కెన్ బి సోర్స్ ఆఫ్ జాయ్ కదా. సుఖదుఖాలు రెండు కాళిదాస్ చెప్పింది అదే. ఇట్లాగా ఒక తాత్వికానుభూతి కూడా మనం చూపించాలి. ఒక ఎటర్నల్ రియాలిటీ ఎక్కడో గుండె తలుపులు చూసి ప్రపంచాన్ని కొత్తగా చూసే పద్ధతి నేర్పించాలి కవి. ఒట్టి పోయిటికి చెప్తే చాలదు, ఆ పద్ధతులు చదవాలని చెప్పడం కొరకు చెప్తున్నాను. చిలుకుతో చెలిమింది ఇంద్రధనువై ఎంత మంచిది. బట్టి చిలుకుతో చెలిమి చేయడం, నిప్పు, సూర్యకిరణం, ఆ రెండు కలిస్తే కదా ట్రైన్లో. ఆయన రామకృష్ణరావు పాటలు పాడి హాయిగా మాట్లాడాడు, గంట సేపు ఉంటారు. నేను ఊరికి చదివేది ఎక్కడ ఉంటారు, ఏం చేస్తాను చెప్పి నెక్స్ట్ బర్త్లో ఆయనలాగా పాఠాలు నేర్చుకోవడం. వనమాలి గురించి కూడా ఆ 2 వాక్యాలు చూడండి. పంచభూతముల ప్రపంచ గీతం ఈ విషయం, చీకటి వెలుగుల ప్రబంధ కావ్యం ఈ దృశ్యం. చీకటి వెలుగుల ప్రబంధ కావ్యం మాట బాగా మంచి గ్రిప్ ఉన్నది. చీకటి వెలుగుల ప్రబంధ కావ్యం మీరు అన్నట్టు చూద్దాం. ఎంటైర్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, సుఖ దుఃఖాలు కలిస్తే అది ఒక ప్రబంధంగా మారడం. ప్రబంధం ఆనందం నుంచి గొప్ప కావ్యం, దానికి సుఖ దుఃఖాలు కూడా. పంచభూతములు కూడా ఒకదానిపైన డిపెండ్ అవుతాయి. వన్ కెన్ బి ది సోర్స్ ఆఫ్ ద అదర్. అందుకే చనిపోయిన తర్వాత మన పంచభూతాల్లో కలిసిపోయి, అందుకే చనిపోతే ఆయన పంచత్వం అందాడు అంటాం. పంచత్వం అందాడంటే పంచభూతాలు కలిసిపోయాడని అర్థం. ఈ భాష చాలా తమాషగా ఉంటుంది. సూర్యుడికి మార్తాండు అని పేరుంది. మీకు సూర్యుడి గురించి కథల్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు కథలకు 2 నిమిషాలు టైం ఉంది కాబట్టి కథ పక్కకు పెట్టేస్తే, మృత్యువు మర్త్యుడు మార్తాండు. అంటే మృత్యు అంటే డెడ్ అండ్ సూర్య ఇస్ డెడ్, చనిపోయిన వాడిని మర్త్యుడు అంటాం. అంటామంటే గుడ్డ కథ ఉంది. మార్తాండు అంటే సూర్యుడు ఇస్ డెడ్, ఎందుకంటే కథలండి కదా. ఒక వ్యక్తి పుట్టగానే కథలు చనిపోయాడు, ఈజ్ డెడ్ అంటాం కదా. భూమి కదులుతుంది, సూర్యుడు కదలడు కాబట్టి మర్త్యుడు, మార్తాండు. తమాషా భాష. పంచభూతముల ప్రపంచ గీతం ఈ విషయం, చీకటి వెలుగుల ప్రబంధ కావ్యం ఈ దృశ్యం. అలాగే పంచభూతముల రంగుల హోలీ, నాటకకర్తయ్య వనమాలి. అందమైన వాక్యం.
ఇలాగ పట్టుకొని గుండెలు గుప్తంగా దాచుకుని ఒక మధురానుభూతికి నిలుపుకోగలిగిన వాక్యాలు ఇవి. వేదవాక్యాలకు నోటి పెట్టుకొని బయటికి వెళ్ళేప్పుడు పంచభూతముల ప్రపంచ గీతం విశ్వం చీకటి వెలుగుల ప్రబంధకావ్యం అంటే ఎంత ఆనందం, వినేవాడికి ఎంత ఆనందం, పాడుకునేవాడికి ఎంత ఆనందం. జనమరణముల జీవితం చదివినిపించారు. అవనికి అంత అఖిలో ఈ బ్రతికే యాత్ర మరొక ఈ ఆనందాలకు అధిపతి మన వరులు గారు కూడా చదివిపించారు అనుకుంటా. అట్లాగా ప్రతాప్ గురించి రాసిన దాంట్లో లాస్ట్లో జ్ఞానజ్యోతిలో ఆ వాక్యాలు బహుముఖాల సృష్టి చూసి పులకరించు పసి హృదయం హార్ట్ ఆఫ్ ఎ చైల్డ్, బహువిధాల జ్ఞానసుధను అందజేయ శశివదనం. శశి అంటే చంద్రుడు, చంద్రకాంతి. ప్రతాప్ చూసినప్పుడు కూడా నాకు ఆయన విజ్ఞానము సైన్స్ నాలెడ్జ్ కానీ ఫస్ట్ కనుకున్నప్పుడు ఎవరైనా జనరల్గా వచ్చే ఫీలింగ్ యూ ఫీల్ ఈజ్ లవ్, తర్వాత ఇంటెలిజెన్స్ తను కాసేపు మాట్లాడాలి, ఒక గంట సైన్స్ విషయం డిస్కస్ చేయాలి. అది ఏం లేదు, ఒక 5 నిమిషాలు కలిసి తిరిగితే ఫస్ట్ యూ ఫీల్ ఈజ్ లవ్, యూ ఫీల్ ఈజ్ హార్ట్. అట్లాగే వీళ్ళిద్దరు, ఒక కవి, ఒక శాస్త్రవేత్త, ఒక హృదయం, స్పందించే హృదయం, ఒక మేధస్సు కలిసినటువంటి సభ ఇది. మీరందరూ ఇంతసేపు ఇట్లా హాయిగా ఉండి ఎంజాయ్ చేశారు, చాలా సంతోషం. కాబట్టి ఈయన రాసినటువంటి విశ్వగీత కావ్యాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఆ పద్ధతిలో 1-2 చెప్పాను నేను, మిగతావన్నీ కూడా బాగా చదవండి. ఒక ఆయన అందుకన్నాడు, కవిత్వం అనేది ఒక మెస్మరిజం, కవి కన్నా ఒక ప్రిజం అన్నాడు ఆయన. కవి కన్నా ఒక మెస్మరిజం, కవి కన్నా ఒక ప్రిజం. ఆ దృష్టిలో చూస్తారు. ప్రిజమెటిక్ స్పిట్ 7 కలర్స్ మనకు కనపడదు, ఒక ప్రిజానికి కనపడతాయి. ఆ పద్ధతితో ప్రతి పద్యాన్ని కూడా అలా చదివితే మీకు కొంచెం విల్ గెట్ మోర్ జాయిన్ నా అభిప్రాయం. నాకు ఇచ్చిన 6:30 టైం అయిపోయింది, రైట్? కాబట్టి ఆయనకులాగా నీవు కన్నెత్తి చూడకుంటే పద్యమని పదంతస్తులు వేడి దూకుతానండి, చాలా ఆనందపడతారు మిగతా కదా. ఇంకేం చెప్పమంటారు చెప్పండి? ఇంతసేపు ఉదయం 5 గంటలకు లేచి 6:30 దాకా ఇంతసేపు హాయిగా కూర్చున్నందుకు మన వరుల గారి తరఫున, ప్రతాప్ తరఫున, రామకృష్ణ తరఫున, వీళ్ళందరి తరఫున మీకు మళ్ళీ థ్యాంక్స్, కృతజ్ఞతలు. కాబట్టి రామకృష్ణ గారు ఒక మంచి కాఫీ లాంటి కవిత్వాన్ని ఇచ్చారు. అందులో పంచదార చిలుకై రాలిపోయి కరిగిపోండి. మీకు ఆనందం, ఆయనకు ఆనందం. సరే, ఆసుధార కవిత్వాడంబరంబనమన్న నల్లేరుపై బండి నడకమాకు సత్కావ్య నిర్మాణ చాకచక్యం పన్న షడ్ర సోపేత భోజనం మాకు అన్నట్లు ఏ రంగంలో చూసినా రంగవల్లులు మన హృదయం మీద చిత్రీకరించినట్లే సార్ చెప్పిన ప్రతి విషయం కూడా ఒక ముద్రాంకితమై ఉంటుంది. కనుక ఈ సభను సాహితీ సౌరభంతో నింపి మన ఆనందపరిచినటువంటి పూజ్య శ్రీరామ్ సార్కు హృదయపూర్వక నమస్సమాలు తెలియజేసుకుంటూ ఈ జ్ఞాపకాల పందిరి కింద ఈ విశ్వగీతిక శ్రీరామావధూత విశ్వగీతిక సిరి రావడంలో సహకరించినటువంటి కొంతమంది ఆత్మీయులకు జ్ఞాపికలు ఇచ్చే సందర్భం ఇది. కనుక డాక్టర్ వర్లు గారు, ప్రతాప్ సార్, మధు మేడం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మాయలేని తల్లి మమతల జాబిల్లి మన అందరి డివైన్ మదర్ అనంతపురం అమ్మగారు సార్ చేతుల మీదుగా ఈ జ్ఞాపికను స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.
శ్రీరామ్ సార్ కోరుతున్నాను. శ్రీనివాసరావు గారు ఇక్కడ ముందు సార్ ప్లీజ్ సార్ ఇటు సార్ తిరుపతి దేవస్థానం జేఈఓ గారు మనందరికి ఆత్మీయులైనటువంటి తిరుపతి దేవస్థానం జేఈఓ గారు శ్రీ శ్రీనివాసరావు గారు సాక్షాత్ జ్ఞాపకం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. సార్ ఇటు సార్ కొంచెం సార్ ఇటు సార్ ప్లీజ్ సార్ సార్ ఇటు ఇటు శ్రీనివాసరాజు గారు ప్రతాప్ సార్కి సత్కరిస్తున్నారు. సార్ కొంచెం సార్ సార్ ఇటు సార్ సార్ ఇంకొంచెం చూడండి. థ్యాంక్ యూ సార్. అలాగే సార్ ఇటు మనందరి జోష్ వర్లు గారికి, మనకు పరవాళ్ళు మనవాళ్ళు వారికి సార్ సత్కరిస్తారు. డాక్టర్ వర్లు గారికి సార్ లుక్ సార్ ప్లీజ్ సభను తొలకరి జల్లు లాంటి తొలి పడుకులతో పలకరించినటువంటి స్వాగతోపన్యాసం చేసిన శ్రీ సత్యప్రసాద్ గారు వచ్చి జ్ఞాపక స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. సూపర్. అలాగే జైన్ ఆమె కూడా శ్రీరామ అవధూత గ్రంథం రావడంలో కానీ శ్రీరామ భావన స్రవంతికి అపారమైనటువంటి కృషి సల్పుతున్నటువంటి పరమ ప్రేమ హృదయం సాచర్య మీద జ్ఞాపకం స్వీకరిస్తారు. రమేష్ ఈ సిరి నిర్మాణంలో సహకరించినటువంటి
సార్ విజయ్ సార్ చివర ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పని ఒక్క నిమిషంలో ముగిస్తాము. అవ్యాజ్యమైన ప్రేమతో పుస్తకావిష్కరణ నెపంతో మాకు ఇంతసేపు వారి సాన్నిధ్యంలో ఉండే అవకాశాన్ని, వారి అమృత వాక్కులు వినే భాగ్యాన్ని మనకు అందించేటువంటి శ్రీ శ్రీరామ్ సార్ గారికి మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా విజ్ఞాన ఘని వినమ్రమూర్తి అయినటువంటి మన ప్రతాప్ సార్ గారు ఇవాళ నేల మీద నేల గురించి తన జ్ఞానధారను మనకు వర్షింపజేశారు. వారికి విశ్వగీతికను మధుర కవితలో అందించినటువంటి మధుర కవి రామకృష్ణానంద గారికి, శ్రీరామ్ సార్ని శ్రీరామదూతగా పరిచయం చేసిన శివరామకృష్ణ గారికి, ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని నిర్వహించిన మధు కట్కర్ గారు, వారి టీము, అదేవిధంగా సమర్థంగా నిర్వహించిన మన మిత్రులు వల్లు గారికి, ఈ ప్రెమిసెస్ని మనకు అడిగిన తలువుగానే ఇచ్చి యూజ్ చేసుకోవడానికి అనుమతించినటువంటి టిఎస్ జెన్కోన్ ట్రాన్స్కో సిఎండి గారు ప్రభాకరరావు గారికి, ఫర్ ఎనేబులింగ్ దిస్ రిక్వెస్ట్ టు స్ప్రెడ్ దిస్ శ్రీనివాసరాజు గారు వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారికి సివిల్ ఎలక్ట్రికల్ అండ్ ఐటీ వింగ్ ఆఫ్ ద టిఎస్ జెన్కో అండ్ మిత్రులందరికీ కూడా, అందరూ కూడా ఇప్పుడు రామకృష్ణానంద గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరి మనస్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని పాల్గొంచుకున్నారు. మన ఆడియో సతీష్ కానీ, విజయానంద్ కానీ, దిస్ ఇండియన్ కాఫీ హౌస్ వరల్డ్, అవర్ రమేష్, అవర్ ఫ్రెండ్ బిలవ్డ్ రమేష్ అండ్ మిత్రులందరికీ ఇక్కడికి విచ్చేసి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.